ఆశ అయితే ఉంది నాలో. ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా యేసయ్యా. ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా యేసయ్యా. నీలోనే నేను నిలవాలని, నీ ఆత్మలో నేను నడవాలని. నీలోనే నేను నిలవాలని, నీ ఆత్మలో నేను నడవాలని. నీ రూపునే పొందుకోవాలని, నీ రూపునే పొందుకోవాలని. నీ మనసు నాకిలా రావాలని, నీ మనసు నాకిలా ఇవ్వాలని. ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా యేసయ్యా. నీ ప్రేమనే కలిగి ఉండాలని, నీ ప్రేమనే కలిగి ఉండాలని. నీ ఫలము నాలో పండాలని, నీ ప్రేమనే కలిగి ఉండాలని. నీ ఫలము నాలో పండాలని. నీ కృపతో నామది నిండాలని, నీ కృపతో నామది నిండాలని. ఆత్మాగ్ని నాలో మండాలని, ఆత్మాగ్ని నాలో మండాలని. ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా యేసయ్యా. ఆనాటి పౌలులా బ్రతకాలని, ఆశ్చర్య కార్యాలు చేయాలని. ఆనాటి పౌలులా బ్రతకాలని, ఆశ్చర్య కార్యాలు చేయాలని. ఆత్మీయ శిఖరాలు ఎక్కాలని, ఆత్మీయ శిఖరాలు ఎక్కాలని. అపవాదినే చిరుగా తొక్కాలని, అపవాదినే చిరుగా తొక్కాలని. ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా యేసయ్యా. నీ ప్రేమనే కలిగి ఉండాలని, నీ ఫలము నాలో పండాలని. నీ ప్రేమనే కలిగి ఉండాలని, నీ ఫలము నాలో పండాలని.
నీ కృపతో నామది నిండాలని, నీ కృపతో నామది నిండాలని, ఆత్మాగ్ని నాలో మండాలని, ఆత్మాగ్ని నాలో మండాలని, ఆశైతే ఉంది నాలో అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా యేసయ్యా. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. గట్టిగా చెప్తామా హల్లెలూయా. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడే సందర్భం, అద్భుతమైనటువంటి విషయాలను ప్రభు ఈ పూట మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. ఆ మాటలు వినటానికి మనందరము పరుగు పరుగున వచ్చాము. ఆ మాటల్లో ఉన్నటువంటి జీవాన్ని, శక్తిని మనం పొందుకోవాలని ఆశయంతో వచ్చాము. మనందరం దేవుడు బలపరచును గాక. అందరం ఒకసారి లేచి నిలబడినట్లయితే ఆరాధన గీతముతో ప్రభుని మనం స్తుతిద్దాం. అందరము ఉన్న పాటను లేచి చక్కగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించాలి. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మనం ఘనపరచాలి. చప్పట్లతో దేవుణ్ణి మనము స్తోత్రించాలి. ఆయనకు మహిమ తెచ్చే విధముగా మనందరం పాల్గొనాలి. అందరూ లేచి నిలబడదాం. లేవలేక వృద్ధులుగా ఉన్న, బలహీనులుగా ఉన్నవారు కూర్చుంటారు. మిగతా వారందరూ కూడా ఆయన సన్నిధిని గౌరవిద్దాం. అందరం లేచి నిలబడదాం, చప్పట్లు కొడదాం. ఎవరు మౌనంగా చేతులు కట్టుకొని నిలబడటానికి వీల్లేదు. ఎందుకంటే మనం స్తుతించేది ఎవరిని? ప్రభువారిని. ప్రభుని మనం స్తుతించేటప్పుడు ఎవరు కూడా చేతులు కట్టుకొని కాముగా మౌనంగా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే సర్వ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే చెందాలి. సర్వ మహిమ ఘనతలు ఆయనకు మాత్రమే చెందాలి. అది ఎవరికి చెందకుండా నువ్వు ఆపివేయటానికి ప్రయత్నం చేయకూడదు. ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలో తెలుసా? చప్పట్లు కొడుతూ కలిసి పాడుతూ దేవుని మహింపడదాం. అందరం కలిసి. నెలంతా కాచి కాపాడిన దేవుడు, ఈ నెల దాకా తీసుకొచ్చినటువంటి ప్రభువును బట్టి మనకు తోడై ఉన్న దేవుడు, మనతోనే ఉన్న దేవుడు. ఈ క్షణమున మనం బ్రతికున్నామంటే అది కేవలం ఆయన కృపయే. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. ప్రతి క్షణమున వెన్నంటి నడిచినావు, కంటి పాపల నన్ను కాచినావు. ప్రతి క్షణమున వెన్నంటి నడిచినావు, కంటి పాపల నన్ను కాచినావు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. కలిసి స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. ఆమేన్, ఆమేన్. మహిమ కలిగిన దేవుణ్ణి స్తుతిస్తూ స్తోత్రిస్తూ మనం ఆయన ఆరాధించుదుము గాక. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ
మహోన్నతుడా, మహనీయుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు నాయనా. ఈ క్షణమున నన్ను బ్రతికించావంటే అది కేవలం నీ కృపయే ప్రభువా. నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు నాకు కావలిగా నడిపించిన దేవా నీకు స్తోత్రం. నిరాశలో ఉన్నప్పుడు ఆశలు చిగురించావు, శోధనలో ఉన్నప్పుడు వేదన తొలగించావు. నిరాశలో ఉన్నప్పుడు ఆశలు చిగురించావు, శోధనలో ఉన్నప్పుడు వేదన తొలగించావు. నీకు సరిపోల్చగా వేరెవరు లేరయ్యా, నిలుగాక దేనిని నే కోరలేనయ్యా. నీవుగాక పోల్చగా వేరెవరు లేరయ్యా, నిన్నుగాక దేనిని నే కోరలేనయ్యా. బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయ్యా, బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయ్యా. స్తోత్రం చెప్పాలా? నీకే స్తోత్రమయ్యా. చెబుదాం ప్రతి ఒక్కరు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే చెప్పాలి ప్రతి ఒక్క, అది కేవలం నీ కృపయేనయ్యా. అవును యేసయ్యా. పాపమునందు ఉన్నప్పుడు నాకై బలి అయినావు, శాపమునంత తొలగించి పరిశుద్ధతనిచ్చావు. నీదు బలియాగమే నన్ను బ్రతికించినది, నీ సిలువ యాగమే నన్ను రక్షించినది. నీదు బలియాగమే నన్ను బ్రతికించినది, నీ సిలువ యాగమే నన్ను రక్షించినది. బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయ్యా. చెబుదామా? బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయ్యా. స్తోత్రం. ఓ గ్లోరీ. అందరూ ఉజ్జీవంగా చెబుదామా? స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. ఆమేన్, ఆమేన్. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే ఓ అది కేవలం, అది నిజమే ప్రభువా, లేకపోతే ఏమైపోయేవాడను. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే యేసయ్యా, అది కేవలం నీ కృపయేనయ్యా. ప్రతి క్షణము నా వెన్నంటి నడిచినావు, కంటి పాపల నన్ను కాచినావు. ప్రతి క్షణము నా వెన్నంటి నడిచినావు, కంటి పాపల నన్ను కాచినావు. స్తోత్రం, గ్లోరీ. అందరూ చెప్తామా? స్తోత్రం. అందరూ జీవమగా స్తోత్రమయ్యా యేసయ్యా. ఓ గ్లోరీ, మైటీ గ్లోరీ ఆఫ్ జీసస్. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరు చెప్తా స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. ఓ స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. మహాకనిక్రమ కలిగిన తండ్రి, రండి. వాక్య నడిపింపు కొరకు, ఉపదేశ నడిపింపు కొరకు, ఆయన పక్షమున నిలబడిన నన్ను బలపరచుట కొరకు మన మధ్యన సహోదరుడు ప్రార్థన చేస్తారు. అందరం ఏకీభవిద్దాం. అందరూ అలాగే నిల్చొని ఏకీభవిద్దాం. అందరం ఏకీభవిద్దాం.
మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రభు నాతో మాతో మా అందరితో మాట్లాడండి. దైవ సేవకుని బలపరిచి నడిపించి మాట్లాడండి. స్తోత్రం 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 హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ దేవా, నీ కొందరు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను నా తండ్రి. నీ బంగారు పదాలకి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. అయా, నీ అమూల్యమైన రెక్కల చోటున భద్రపరిచి ప్రతి బిడ్డని నా తండ్రి నీ మందిరానికి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. అవును అవును స్తోత్రం నా తండ్రి. తండ్రి. అవునయ్యా, అవునయ్యా. అయా నా తండ్రి, హల్లెలూయా, అయా, హల్లెలూయా, అయా, ప్రతి హల్లెలూయా. బిడ్డ ఆసక్తి కలిగిన తండ్రి విశ్వాసముతో నా తండ్రి అయా నీ మందిరానికి వచ్చిన్నారు నా తండ్రి. నీ మందిరంలో మీరు ఉన్నారని నా తండ్రి, మీ మాటలు నా తండ్రితో నా తండ్రి వారితో మాట్లాడుతారని నా తండ్రి నమ్మకం విశ్వాసంతో వచ్చిన్నారు నా తండ్రి. అయా, ఎన్ని శ్రమలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నా నా తండ్రి, అయా శ్రమల నుంచి విడిపించే దేవుడు, కష్టాల నుంచి రక్షించే దేవుడు, నా దేవుడు నాడు నాతో మాట్లాడుతాడని నమ్మకం విశ్వాసంతో వచ్చి ఉన్నారు నా తండ్రి. అయా, ప్రతి బిడ్డని మీరు దర్శించండి నా తండ్రి. అయా, ఎంత విశ్వాసంతో వచ్చి ఉన్నారో వారి శ్వాసాన్ని తగిన ప్రతి ఫలమును దయచేయండి నా తండ్రి. కొంచెం స్తోత్రం నా తండ్రి. నీ వాక్యం ద్వారా మాట్లాడి నా తండ్రి ధైర్యపరచండి, బలపరచండి. అయా నా తండ్రి, శాంతి సమాధానమును నెమ్మదిని దయచేయండి నా తండ్రి. కొంచెం స్తోత్రం నా తండ్రి. మీరు మాట్లాడే దేవుడు నా తండ్రి, అయా సజీవుడు నా తండ్రి, సంపన్నుడై ఉన్నారు నా తండ్రి. ఈ లోకంలో నీకేది అసాధ్యము కాదు నా తండ్రి. అయా, మీరు సూటిగా మాట్లాడే దేవుడు నా తండ్రి. హృదయాన్ని తాకినట్లు మాట్లాడే దేవుడు నా తండ్రి. హృదయాన్ని బలపరిచినట్లు నా తండ్రి మాట్లాడే దేవుడు నా తండ్రి. అయా, దైవజనుని సిరువు చాటున మరుగుపరిచి నా తండ్రి, తన నోటి నీ మాటలు ఉంచి నా తండ్రి, నీ ఉపదేశమును ఉపదేశించుండగా నా తండ్రి, మీ ఆత్మతో నింపి నా తండ్రి మాట్లాడండి నా తండ్రి. కొలిస్తే స్తోత్రం నా తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డతో, ప్రతి కుమార్తె కుమారులతో మాట్లాడండి నా తండ్రి. అయా, ప్రతి బిడ్డ నా తండ్రి సంతోషమని పంట కోయచ్చు, నేను వాక్యమును సమృద్ధిగా భుజించి ఉన్నానని సంతోషంతో తిరిగి వెళ్ళడు సహాయం చేయండి నా తండ్రి. నా దేవుడు నాతోనే మాట్లాడి ఉన్నాడు, నన్నే గద్దించి ఉన్నాడు, నన్నే సరిచేసి ఉన్నాడు, నన్నే ఆశీర్వదించి ఉన్నాడని అయా ప్రతి బిడ్డ విశ్వసించి నమ్మకంతో వెళ్ళడు సహాయం చేయన తండ్రి. నీ కృపతో సహాయం చేయన తండ్రి. మీరు మాట్లాడే దేవుడు నా తండ్రి, మీరు పేరు పెట్టి పిలిచే దేవుడు నా తండ్రి. ప్రతి బిడ్డతో మీరు పేరు పెట్టి పిలిచి మాట్లాడే దేవానికి వస్తే స్తోత్రం నా తండ్రి. నీ గొప్ప కార్యములు జరిగించండి నా తండ్రి. అయా నా తండ్రి, అయా ఎందుకు పనికి రాని అయా అభాగ్యులమైన మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి నా తండ్రి, అయా నా తండ్రి మాతో మా ద్వారా మాట్లాడుచున్నందుకు, ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం నా తండ్రి. అభాగ్యుడు నా తండ్రి, దైవజనుని ఒకసారి దర్శించండి, దైవజను నోటి మీ మాటలు ఉంచండి, సూటిగా స్పష్టంగా మాట్లాడండి నా తండ్రి. అయా ఉన్నది ఉన్నట్లుగా నా తండ్రి మాట్లాడండి నా తండ్రి. అయా దేవజనుడు మాట్లాడుచుండగా నా తండ్రి, మీ మాటగా స్వీకరించి నా తండ్రి, అయా ప్రతి మాటను నా తండ్రి, అయా నా తండ్రి సరి చేసుకుంటూ నా తండ్రి, ప్రతి బిడ్డను నా తండ్రి ఆశీర్వాదకరంగా మార్చుకుంటూ సహాయం చేయండి స్తోత్రం నా తండ్రి. అభాగ్యమైన జీవితాన్ని తీసివేసిన దీవెనలు గుమ్మరించండి నా తండ్రి. మాట్లాడండి ప్రభు, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నా తండ్రి. అయా నీకు విరోధమైన వాక్యములు ఏదైనా ఉంటే నా తండ్రి, అయా నా తండ్రి నీకు విరోధమైన కార్యములు ఏదైనా ఉంటే నా తండ్రి, వాటి నుంచి విడుదల పొందుకున్న తండ్రి, సరి చేసుకున్న వాక్యంతో మాట్లాడిన తండ్రి. స్తోత్రం నా తండ్రి. నీ గొప్ప కార్యములు నా తండ్రి ప్రతి బిడ్డ పైన గుమరించండి తండ్రి. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి తండ్రి. మీరు మాట్లాడుచండి తండ్రి. అయా సనిగే కొనిగే ఆత్మలతో అతన్ని తీసివేసిన తండ్రి, వినగలిగే మనసును దయచేయన తండ్రి. అయా ప్రతి బిడ్డను అతని శ్రద్ధగా తండ్రి, నీ మాటల వైపు చెవి ఎక్కిన తండ్రి, హృదయం తట్టి తిప్పిన తండ్రి, అయా మాట్లాడగల జ్ఞానమును దయచేయన తండ్రి. అయా ఇటువంటి ఆటంకం లేకుండా తండ్రి, దురాత్మ సమూహం ఉన్న తండ్రి, అంధకార శ్రేష్ఠ శక్తుల్ని బంధించి లయపరచండి తండ్రి. వాతావరణం అంతా మీ స్వాధీనపరచుకొని నీ బిడ్డలతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ వదిలాడి వేడుకొచ్చున్నాము. ఆమేన్. వినబుద్ధి కలిగిన ఆత్మను ప్రభువు మనకు దయచేసినందుకు ఆయనకు మహిమ ఘనతలు కలుగును గాక. ఆమేన్. అలాగే ఉపదేశమును అడ్డగింప చూస్తున్న చీకటి అంధకార శక్తులను, సైతాన్ ఆటంకం లేస్తున్నాం, బంధిస్తున్నాం ప్రభు. ఆమేన్. మందరితో సూటిగా మాట్లాడండి. సిలువ చాటును మరుగుపరిచి ఉపదేశము నా నోట ఉంచి, అపాత్రుడను అయోగ్యుడను పనికి మాలిన వాడను నీ మాటల చేత అయా తండ్రి నిలబెట్టి మాట్లాడిస్తున్నా. ఎవరికి ఏది అవసరమై పూట మేమందరం నేర్చుకోవాలి, సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, హెచ్చరించబడాలి. నన్ను హెచ్చరించు ప్రభు అని చెబుదామా? నన్ను హెచ్చరించయ్యా, నన్ను గద్దించయ్యా, నన్ను సరిచేయి ప్రభువా. నా బ్రతికింతో వాక్యముతో నాకు కనపరచయ్యా. నా లక్షణములు, నా గుణములు ఏమై ఉన్నాయో, ఎలా ఉన్నాయో, నా సింటెన్స్ ఎలా ఉన్నాయో వాక్యం ద్వారా తెలియపరచమని దక్షకుడును ప్రభువును అతికాంక్షణీయుడును మహోన్నతుడును ప్రేమాస్వరూపైన యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. కూర్చుందాము. వాక్య సందేశమును
అటించండి. థ్యాంక్ యూ అండి. అవుతున్నామేంటి? పరిశుద్ధాన్ని కుమారుని దీవిస్తున్నా. దేవుని నామమున మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని అమ్మా కొద్దిగా జరుగుతారా? కొద్దిగా జరగండి అమ్మా. అవకాశం ఉంటే కొద్దిగా మీ బైబిల్ను కూడా మీ చేత పట్టుకొని ఒళ్ళో పెట్టుకోండి ఒకసారి. వందనాలమ్మా, వందనాలు అమ్మా. అందరికి వందనాలు. కుడివైపు ఉన్న వారందరికీ వందనాలు, ఎడం వైపు ఉన్న వారందరికీ వందనాలు, బయట ఉన్న సహోదరులు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వందనాలండి. దేవునికి స్తోత్రం. అయితే వాక్యాన్ని విందాం. వాక్యమే కదా మనల్ని బ్రతికించేది. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్నారా? వాక్యమే కదా మనకు జీవమునిచ్చేది. ఆయన వాక్కును పంపించి బాగు చేసే దేవుడు. ఆయన మాట పంపించి నువ్వు ఏ గుంటలో ఉన్నా ఆ గుంట నుండి కూడా నేను బయటికి తీయగలదు ఆయన మాటలు. స్తోత్ర. నీ మాటల్లో జీవం ఉన్నది అంటారు శిష్యులు. ఏమంటారు? నీ మాటల్లో జీవం ఉన్నదయ్యా, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం? ప్రభువు పూట అంటారు, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి అంటాడు. మేము ఎక్కడికి నిన్ను విడిచి వెళ్ళగలం? నువ్వు జీవము కలిగిన మాటలు జీవపు మాటలు కలిగిన వాడవయ్యా. నీ మాటలతోనే ఆ రాజ్యం మేము చేర్చబడతాం. నీ మాటలతోనే మేము బ్రతుకులు కట్టుకుంటాం. నీ మాటలతోనే మేము బ్రతకగలుగుతాం అయ్యా. అలాంటి మాటల్లో మనం పెడచెవిని పెట్టకూడదు సహోదరుడా, సహోదరి. ఆయన మాటలు వినటానికి మనం ఇష్టపడదాం. లోకములో, సమాజములో, సొసైటీలో మాట్లాడుతున్న వారి మాటల వైపు మన చెవులు ఎలాగా ఆ మాటలు వినటానికి ఇష్టపడుతూ మనము ఆ మాటల పట్ల మనస్సు కలిగి ఎలాగ మనం పరుగులు తీస్తూ వెళ్తామో, దేవుని మాటల యందు కూడా మనం అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మాటలు శక్తివంతమైన మాటలు కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రతి ఒక్కరు, బైబిల్ ఉన్న వారందరూ కూడా ఒకసారి చూడటానికి ప్రయత్నం చేయండి అందరూ. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము తీసారా? తీసారండి? 2వ అధ్యాయం తీసారా? నేను చదువుతాను, వినండి. 3 వచనాల వరకు నేను చదువుతాను, ఒకసారి మీరు ఆలకించండి. ప్రతి ఒక్కరు కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కుట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై. స్తోత్రం చెప్పండి గట్టిగా. విన్నారా? మీరు జాగ్రత్తగా విన్నారా? బైబిల్ చదువుతున్నాడులే అయ్యగారు, ఏదో మనం కూర్చున్నాంలే, విందాంలే మామూలు. కానీ చెవిని పెట్టి మీరు వింటే ఏ లాభం లేదు. కానీ చదవబడినటువంటి విషయాల్లో చాలా గూఢమైన విషయాలు ఉన్నాయి. చూడండి 1వ వచనంలో, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి అని ఇక్కడ హెబ్రీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నటువంటి పత్రికలో కనబడుతుంది. వినిన సంగతులను విడిచిపెట్టి ఏంటంటే మనము వినిన సంగతులను విడిచిపెట్టి అని ఉంది వాక్యం. ఏ వినిన సంగతులు విడిచిపెట్టి అంటే దేవుని మాటలను మనం విడిచిపెట్టి, దేవుని ఆజ్ఞలను మనం విడిచిపెట్టి, ఆయన కట్టడలను మనం విడిచిపెట్టి, ఆయన బోధను మనం విడిచిపెట్టి, ఆయన హెచ్చరికలను మనం విడిచిపెట్టి మనము కొట్టుకొని పోకుండానట్లు
వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందుము. వాక్యమందు విశేషమైన జాగ్రత్త కలిగి మనం వినాలి. ఎలా వినాలి తెలుసా? శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి? అందరూ చెప్పాలి. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. నువ్వు శ్రద్ధగా వింటేనే కొట్టుకొని పోకుంటున్నట్లు నిన్ను నా దేవుడు కాపాడుతాడు. ఏమంటే గాలికి కొట్టుకొని పోకుంటున్నట్లు, నరకములో పడకుంటున్నట్లు, పాతాళములోకి పడకుంటున్నట్లు ఆయన ఏం చేస్తాడంటే మరీ నిన్ను విశేషమైన జాగ్రత్త వహిస్తాడు. నీ పట్ల ఆయన మరీ శ్రద్ధ కలిగి నీ పట్ల ఆయన చూడటం ప్రారంభిస్తాడు. రెప్పపాటు కూడా వేయకుండా, కునకకుండా నిన్ను కాపాడటానికి ఇష్టపడతాడు నా దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? వింటున్న ప్రతి మాట, మనం వినిన సంగతులను విడిచిపెట్టకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ పూట ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు? జాగ్రత్తగా విను. నిన్నటి దినమున దేవుడు నీతో ఏం మాట్లాడాడు? జాగ్రత్తగా విన్నావా? మొన్న దినమున దేవుడు ఏం మాట్లాడాడు? తన సేవకుని, నీ దైవజనుని నిలబెట్టుకొని ఏ మాటల చేత ఆయన నిన్ను బలపరిచాడు? నిన్ను సరిదిద్దుకోమన్నాడు, నిన్ను సరిచేసుకోమన్నాడు, నీ బ్రతుకును మార్చుకోమన్నాడు, మారు మనసు కలిగి బ్రతకమన్నాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టమన్నాడు, జాగ్రత్త వహిస్తూ నా సన్నిధిలో బ్రతకమన్నాడు. ఈ మాటలన్నీ మనం ఎలాగా పెడచెవిని పెట్టేసి మనము కొట్టుకొని పోకుంటున్నట్లు మనం విశేషమైన జాగ్రత్త కలిగి ఉంటే ఆ రాజ్యం మనం చేర్చబడతాం. సరాసరి ఆ రాజ్యంలోకి నువ్వు వెళ్తావు. నరకం నుండి తప్పించబడతావు, పాతాళం నుండి తప్పించబడతావు. విశేషమైన మరీ జాగ్రత్త వహించాలి నువ్వు నేను. ఎలా వింటున్నాం మనం? ఎలా వింటున్నాం? జాగ్రత్తగా వింటున్నాం. చెప్పండి, ఎలా వింటున్నారు? జాగ్రత్తగా వింటాను దేవుని మాటలు. ఎందుకంటే అవి దేవుని మాటలు కాబట్టి నేను జాగ్రత్తగా వినాలి. ఆ మాటలో ఏదైనానో నేను తప్పిపోకుండానట్లు, ఏ మాట అయినానో పెడచెవిని పెట్టకుండా నేను జాగ్రత్తగా వింటాను. నేను అలా జాగ్రత్తగా వింటేనే ఆ పరలోకము నా సొంతం అవుతుంది. ఆ పరలోకములో నేను చేర్చబడతాను. పరలోకము ఆ గొప్ప కార్యములతో నింపబడినటువంటి నీ కొరకు సిద్ధపరిచిన అవన్నీ నీ సొత్తు అవుతాయి అండి. అందుకే అంటాడు 3వ వచనం చూడండి, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము, చెప్పండి ఏ లక్ష్యము? నిర్లక్ష్యము. చాలా మందికి ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో కదా. దేవుని సన్నిధికి రావటం నిర్లక్ష్యం, వచ్చి కూర్చునే విషయంలో
వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. వింటున్న సంగతులను విడిచిపెట్టకండి ప్రియ సహోదరుడా. నువ్వు బోలెడు విన్నావు, అనేకమైనటువంటి విశేషమైన దేవుని మాటలు విన్నావు, ఉపదేశాలు దేవుని నోటి నుండి వచ్చి దైవ సేవకు నిలబెట్టుకున్న మాటలు విన్నావు. మరి ఆ మాటలు ఎప్పుడు మనము విడిచిపెట్టుకొని కొట్టుకొని పోవుకున్నట్లు తగు జాగ్రత్త కలిగి, విశేషమైనటువంటి జాగ్రత్త కలిగి మనం ఉందము గాక. ఎంతమంది జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నారు? వినే విషయంలో ఎంతమంది జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నారు? ఆలకించే విషయంలో ఎంతమంది జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నారు? ఆచరించే విషయంలో ఎంతమంది జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నారు? ఈరోజు నీకు జాగ్రత్త లేకపోతే ఆ ఉపదేశాన్ని అన్ని ఎత్తుకుపోతాడు వాడు. స్తోత్రా. నువ్వు అనుకుంటావు నేను భలే వింటున్నాలే అనుకుంటా, బ్రహ్మపరచ ఆత్మతో అలాగే ఉండిపోతున్నావు. కానీ వాడు వచ్చి వింటున్నావు, జాగ్రత్తగానే వింటున్నావు, ఈ వాక్యంతో నేను బ్రతకాలనుకుంటున్నావు, ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది అనుకుంటున్నావు. కానీ వాడు వచ్చేసి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ వాక్యం అనే విత్తనాలన్నీ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు నువ్వు ఖాళీ అయిపోతున్నావు. ఏమైపోతున్నావు? ఖాళీ అయిపోతున్నావు. నేను విన్నానులే కదా, ఇక నడుస్తాలే, ఆచరిస్తాలే, ఆ కట్టలన్నిటి ప్రకారంగా నేను బ్రతుకుతాలే అనుకుంటున్నావు. భ్రమే. కానీ వాడు ఎప్పుడో ఎత్తుకొని పోయాడు. ఆచరిస్తాననుకున్నా ఆ మాటలు ఎత్తుకుపోయాడు. ఇక అలా నడుస్తాలే అనుకుంటున్నా ఆ మాటలు ఎత్తుకుపోయాడు. ఇక నేను మారు మనసు కలిగి బ్రతుకుతాలే అని ఒక నిర్ణయము తీవ్రంగా తీసుకున్నావే దేవుని సన్నిధిలో, అది కూడా ఎత్తుకొని పోయాడు వాడు. ఎత్తుకుపోయాడా లేదా? ఏమంటే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయట? రాతి నీళ్ళ పడ్డాయట. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయట? ఏమంటే మనుషులు నడిచే దారిలో పడ్డాయట. ఇంక కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడ్డాయట. అవన్నీ ఉన్నాయా చెప్పండి? ఉన్నాయా? కానీ కొంతకాలం మొలుస్తున్నట్లు కనబడతాయి, కానీ తర్వాత అవన్నీ ఏమైపోతాయి? నిర్జీవం అయిపోతాయి. దారి త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాన్ని ఆ కాకుళ్ళు పక్షులు చెతుకుపోతున్నాయి. రాతి నేల పడినటువంటి విత్తనాలు కొంతకాలం పెరుగుతాయి, తర్వాత నేల సరిలేదు, రాతి నేల కాబట్టి ఎదగలేక ఏమైపోతుంది? ఎండిపోతుంది. అదే ముళ్ళ కంపలో పడినటువంటి విత్తనాలు సంగతి కూడా అదే. పెరుగుతాయి కానీ ఆ ముళ్ళు పైకి ఉన్నాయి కనుక అణిచివేస్తూ ఉంటాయి. కానీ మరి ఏ విత్తనాలు విశేషంగా పెరుగుతూ అభివృద్ధి కలిగి ఫలాన్నిస్తాయి? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మంచి నేల పడిన విత్తనములైతేనే. మంచి నేల పడిన విత్తనము, ఆ విత్తనములు మంచి నేల పడటమే కాదు, మంచి నేలన పడటమే సరిపోదు, దాని చుట్టూ ఏముండాలట? కంచె ఉండాలి. దానిని కాపుదలైనటువంటి వ్యవసాయకుడు ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ వ్యవసాయకుడు, కాపు కాసే వ్యవసాయకుడు లేకపోతే వాటి పని కూడా అంతే. ఫలములు ఇవ్వదు, ఫలించదు, అభివృద్ధి చెందదు. సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, చిన్న కష్టం వచ్చిన బెంబేలు ఎత్తిపోతుంటాం. సమస్యలకు తట్టుకోలేనట్లు పరిస్థితులుగా కనబడుతుంటాం. నా వల్ల కాదు బాబు, నా వల్ల కాదు అంటూ ఉంటాం. అవునా కదండి? మన జీవితాల్లో కూడా చాలాసార్లు జరిగాయిగా. చిన్న సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నువ్వు అనుకోలే, నా వల్ల కాదండి, నా వల్ల కాదు అనలేదా? మేమైతే అనలేదండి పాస్టర్ గారు, మీరు అనుకుంటున్నారేమో అని నాతో అలా చూస్తారేంటమ్మా? మీరు ఎప్పుడు అనుకోలేదా? చెప్పాలి గట్టిగా, మీరు ఎప్పుడు అనుకోలేదా? అమ్మ నా వల్ల కాదు, ఇక నేను బ్రతకటం వేస్ట్. ఎన్ని నిర్ణయాలు లోకంలో, చిన్న రోగాలకు తట్టుకోలేక, చిన్న సమస్యలకు తట్టుకోలేక, బాధలకు తట్టుకోలేక, ఇరుకులకు తట్టుకోలేక ఎంతో మంది లోకములో ఎన్నెన్నో చేసుకుంటూ బ్రతుకుతున్నారండి. ఈ భూమి పైన లేకుండే బ్రతుకును మట్టికి మట్టి చేసుకుంటున్న వారు అనేకులు ఉంటున్నారండి, లేరా? కానీ విశేషమైనటువంటి వార్త ఏంటంటే, వినిన సంగతులను మనం విశేషముగా జాగ్రత్తగా వింటే మనం అలా ఉండం. ఎలా ఉంటాం తెలుసా? ప్రతి సమస్యను ఎదుర్కోవటానికి సిద్ధమై ఉంటాం. ప్రతి శోధనను ఎదుర్కోవటానికి, ప్రభువా నాకు బలం ఇవ్వు, నాకు శక్తినివ్వు, ఎదిరించగలిగిన ధైర్యం ఇవ్వు, కొన్ని ఆయుధాలు ఇవ్వయ్యా. ఏమంటాం మనం? కొన్ని ఆయుధాలు కావాలి నాకు. అయ్యా ఆయుధాలు కావాలి, అయితే ఇక మోకరిల్లో మోకాలే. ప్రార్థన అనే ఆయుధం నీలో పట్టుకో ప్రార్థన ఆయుధము.
అయ్యా ఈ ప్రార్థన ఆయుధం కూడా సరిపోవట్లేదు, అయితే ఉపవసించి ఈరోజు ఉపవాసం అనే ఆయుధం పట్టుకొని నిలబడా. అయ్యా దీనివల్ల కూడా సరిపోదు, అయితే విశ్వసించు, విశ్వాసం అనే డాళ్ళు పట్టుకొని వాటిని ఎదురించు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కొన్ని ఆయుధాలు మనం పట్టుకోవని, కొన్ని ఆయుధాలతో మనం బ్రతకాలి. అప్పుడే వాడిని మనం జయించగలుగుతాం, అప్పుడే వాడిని మనము ఓటమి పాలివ్వగలుగుతాం వాడికి. లేకపోతే వాడు ఓడిపోడంటే వాడు జయిస్తాడు, ఓడిపోతున్నది మనం అయిపోతాం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఏలాగు తప్పించుకుంటాము? చెప్పాలండి, ఏలాగు తప్పించుకోలేము. అందుకే మనము మన కుటుంబాలు, మన ఇంటి వారు, మన ఇంటిలో ఉన్న సమస్యలు ఎక్కువైపోతూ బలహీనమై మనము కుషించిపోతున్న దశలో ఉంటున్నాం. కాబట్టి దయచేసి వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు చెబుతున్న ప్రతి సంగతులను మనం జాగ్రత్తగా ఆలకించాలి. నువ్వు పెడచెవి పెట్టావా, అంతే సంగతి. ఇక వాక్యం విని నువ్వు ఆ వాక్యం పట్టుకొని వెళ్ళకపోయావా, అంతే సంగతులు. ఇక ఏమైపోతావంటే ఎక్కడ వేసిన గొంగల వల్ల అలాగే బ్రతుకుతావు. ఏమి నువ్వు ఎదిరించలేవు, వేటిని నువ్వు జయించలేవు, వేటిని నువ్వు ఓటమి పాలిచ్చి నువ్వు జయాన్ని పొందుకోలేవు. అందుకే మనం ఎలా ఉండాలో తెలుసా? తగు జాగ్రత్త కలిగి, మొట్టమొదటిగా మనలో చంపాల్సింది ఏంటో తెలుసా? నిర్లక్ష్య స్వభావాన్ని చంపివేయాలి. గట్టిగా చెప్పండి, నిర్లక్ష్యమును మనం ఏం చేయాలి? చంపేయాలి. మళ్ళా నిర్లక్ష్యం అనే స్వభావాన్ని తీసివేయాలి. నిర్లక్ష్యమైన స్వభావాన్ని తీసివేయాలి. అమ్మా వినాలి, అమ్మా వినాలి, వినాలి అమ్మా, నువ్వే వినాలి, వాక్యం వినాలి. అమ్మా నువ్వు కూడా వాక్యం వినాలి. ప్రతి ఒక్కరు అమ్మా అడు కూర్చోను, దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. బయట ఉన్న వారు కూడా చెప్పండి, డిస్టర్బ్ లేకుండా మన దేవునికి స్తోత్రం చెబుదాం. అమ్మ దయచేసి కానుకలు ఇవ్వాలనుకున్నా, దేశభాగాలు ఇవ్వాలనుకున్నా, అక్కడ తీసుకొచ్చి ఆహారం మీరు అక్కడ పెట్టాలనుకున్న తర్వాత ఇవ్వండి అమ్మా. వాక్యం చెప్పేటప్పుడు ఎందుకు ఇట్లా వచ్చి వెళ్తారు? దయచేసి వినండి, వాక్యాన్ని అడ్డగించకూడదు. అదే కదా వాక్యం చెబుతుంది. మనం కూర్చోండి అమ్మా, ఎక్కడున్న వాళ్ళు కూర్చోండి. అయిపోయిన తర్వాత నేను పాట పాడతాను చూడండి, చందాపుటారు చక్కరండి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్దాం. హల్లెలూయా. వాక్యాన్ని మరి వస్తున్నారమ్మా, అటు ఇటు చూసి మళ్ళీ నవ్వుకుంటారు, అటు ఇటు చూసి మాట్లాడి ఎందుకని అట్లా కదిలిస్తూ ఉంటారు, నాకు అర్థం కావట్లేదు. వచ్చాము, క్రమంగా కూర్చుందామండి, క్రమంగా కూర్చుందాం. సహోదరి సహోదరుడా, వస్తున్నారు, ఇటు రావా అటు రావా డిస్టర్బ్ చేస్తూ వస్తున్న నిన్ను అందరూ చూడటం ప్రారంభిస్తున్నారు. నువ్వు కూర్చునేంత వరకు నేను చూస్తూనే ఉంటున్నాను. అదే ముందొచ్చి కూర్చోవచ్చు కదా. అదే స్థలం మనకు ఆశీర్వాదంగా, అదే స్థలం పైన ఒక పెద్ద మూటేస్తున్నాడుగా దేవుడు. ఆ స్థలం మనకు పోకూడదు. మరి రావాలి, పోకూడదు అంటే ముందొచ్చి కూర్చోండి. ఏదో ఆ స్థలంలో కూర్చొని ఏదో కోట్లు సంపాదించినట్టు మనం. ఏమైనా దేవుని వాక్యం వింటున్నారు వారు, దేవుని నడిపింపుని ఎప్పుడు అడ్డగించవద్దండి ప్లీజ్ అండి. మీ అందరికీ చేతులెత్తి జోడించి నమస్కారం చేస్తున్నాను. ఇప్పుడే బియ్యం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలా? ఇప్పుడే వచ్చి సందా వేయాలా? మీరు రాక పిల్లల్ని పంపించాలా? ప్లీజ్ అండి. నేను ఎందుకు త్వరగా రాలేకపోయాలని నువ్వు అక్కడ కూర్చొని మనసులో బాధపడాలి నువ్వు, అవునా కదండి? నేను మొట్టమొదటిగా వచ్చి పాటలతో దేవుని గణపరిచే వారితో నేను ఎందుకు గణపరచలేకపోయాను హృదయంలో పశ్చాత్తాపడాలి మనం. అది పోయి ఇప్పుడు వచ్చినా కూడా నేను ముందు వచ్చినట్లు కూర్చుని ఫీల్ వద్దు మనకి. ప్లీజ్ అమ్మా, వాక్యము నడిపింపు కొరకు ఎంతగా ప్రార్థించుకొని, రాత్రల్లా ప్రార్థించుకొని, ఉదయం అంతా ప్రార్థించుకొని, ఆయన పాదాల దగ్గర పట్టుకొని ఈ వర్తమానం మీ ఎద్దకు తీసుకొచ్చినప్పుడు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు మీరు. అదే కదా మనం చెప్పుకునేది. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే అండి, ఏ కోటాలో అయినా సరే, ఏ మహాసభలోనైనా సరే క్రమంగా కూర్చొని వాక్యాన్ని వినేసి స్తోత్రం చెప్పి వెళ్ళాలి. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నాలో ఉన్న నిర్లక్ష్యాన్ని తీసివేస్తానని చెప్పండి. దేవుడు చెబుతున్న ప్రతి సంగతులని జాగ్రత్తగా ఆలకిస్తానని చెప్పండి. గట్టిగా చెప్పాలి. ఓ నిర్ణయం తీసుకుందాం, ఒక విశేషమైన నిర్ణయం తీసుకుందాం. ఆయన సంగతులన్నిటిని కూడా మనం జాగ్రత్తగా విందాం. వినిన సంగతులను ఆచరణలో పెడదాం. అప్పుడు దేవుడు దృష్టి నీ మీద ఉంటుంది, దేవుని యొక్క కనికరం నీ మీద ఉంటుంది, దేవుని యొక్క జాలి నీ మీద ఉంటుందండి. చూడండి, ఒక మనుష్యుని విడిచిపెట్టేసి వెళ్ళిందట ఒక దురాత్మ.
దురాత్మ ఒక మనిషిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. ఎలా విడిచిపెట్టేసి వెళ్ళిపోయిందో అలా విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినటువంటి దురాత్మ తను బయట బ్రతకలేక, అక్కడిక్కడ బ్రతకలేక మరలా ఇంకొక మనుషుని కోసం వెతుకుతుంది. కానీ ఏ మనుష్యుని హృదయంలో దానికి చోటు లేదంట సైతాన్ గారికి. ఎందుకంటే ఆ హృదయాలన్నీ కొన్ని సైతాన్తో నింపబడ్డాయి. ఇంకెక్కడుంది చోటు ఈ సైతానికి? స్తోత్రం చెప్పండి. ఆ ఇల్లు వెతక, ఈ ఇల్లు వెతక, అక్కడికి వెతక, వీడిని వెతక, ఆమెను వెతక, ఓ తిరుగుతా ఉంది దురాత్మ. కానీ ఎక్కడ దానికి చోటు దొరకలేదు. చెప్పండి చెప్పండి, ఎక్కడా దానికి చోటు దొరకలేదు. అప్పుడు ఏం చేసింది? ఒక ఆలోచన చేసిందండి. ఒక ఆలోచన చేసింది. క్రితములో నేను విడిచిపెట్టేసి వెళ్ళిన ఆ మనుష్యుని దగ్గరికి ఇప్పుడు వెళ్తాను. ఆ మనుషుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాడో నేను చూస్తాను. నాకు అక్కడ ఖాళీ దొరుకుతుందో లేదో చూస్తాను అనుకొని మళ్ళీ అక్కడికి వచ్చిందటండి. అక్కడికి రాగానే హృదయం ఖాళీగా ఉందటండి. స్తోత్ర. హృదయం ఖాళీగా ఉందట. హృదయం ఖాళీగా ఉండగానే ఇప్పుడు చక్కటి ఆలోచిందట. ఈ దురాత్మకు చక్కటి ఆలోచన, నేను ఒక్కడనే కాదు, నాతో పాటు చెప్పాలండి ఇంకా చెడ్డవైన 7 దయ్యాల్ని నేను తీసుకొచ్చి ఆ హృదయంలో మేము చక్కగా ఇంకా 7 దెయ్యాలు తీసుకొచ్చేసిందటండి. ఒకటి కాదు, ఇప్పుడు చెప్పండి 7 దెయ్యాలు వచ్చేసి వాళ్ళలోకి వచ్చి కూర్చున్నాయట. ఎందుకు ఈ మాట ఈ సందర్భంలో మనం చెప్పుకుంటున్నామంటే, మన హృదయం లోకాన్ని విడిచిపెట్టి, లోకంలో ఉన్న చెడ్డవి విడిచిపెట్టేసి, లోకంలో దేవునికి విరుద్ధమైన వాటిని విడిచిపెట్టేసి ఖాళీ చేసుకున్నాం కదా. రైట్? ఈ హృదయం ఇప్పుడు ఖాళీగా ఉంది, వేటికి చోట్లేదు. చెప్పండి, నా హృదయం ఖాళీగా ఉంది, వేటికి చోటు లేదు. ఒకప్పుడు అన్నిటికీ చోటు ఉంది. ఇక్కడ అన్నిటికీ చోటు ఉంది. త్రాగుడికి చోటు ఉంది, జూదాలకు చోటు ఉంది, బెట్టింగులకు చోటు ఉంది, విందులు చిందులకు చోటు ఉంది, లోకముల సంగతులకు చోటు ఉంది. కానీ ఇప్పుడు నా హృదయములో క్రీస్తు ద్వారా రక్షించబడి యేసు రక్తము చేత నేను కడగబడిన తర్వాత ఇప్పుడు నా హృదయము ఖాళీ అయిపోయి చక్కగా ఉంది. అవునా కదా? అవును, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా హృదయంలో లోకం లేదు, లోకంలోని సంగతులు లేవు, విడిచిపెట్టిన వాటికి ఏటికి నేను ఇక్కడ చోటికి ఇవ్వలేదు. అయితే మన హృదయం ఖాళీగా ఉంది. కానీ అలాగే నీ హృదయం ఖాళీగా ఉండి ఏం చేయకుండా అలాగే ఉంచామనుకోండి, ఇంకా చెడ్డవైన 7 దెయ్యాలు వస్తాయి. ఏమొస్తాయి చెప్పండి? ఇంకా చెడ్డవైన 7 దెయ్యాలు రావటం కాదు, విడిచిపెట్టి వాటన్నిటిని తీసుకొస్తుంది మూట కట్టుకొని. ఒక్కొక్కటి తీసుకొస్తుంది. పర్లేదులే, ఏం కాదులే, ఇలా ఉంటే పర్లేదులే, ఇలా చూస్తే పర్లేదులే, ఇలా నడిస్తే పర్లేదులే, ఎవరు చేయట్లేదు అని చెడ్డవైన 7 దెయ్యాలు నిన్ను కన్ఫ్యూజన్ చేస్తాయి. ఏం చేస్తాయండి? నిన్ను కన్ఫ్యూజన్ చేస్తాయండి నిన్ను. మరి ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, రండి, అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యంలో చక్కగా ఒక ఉపదేశమును దేవుడు అపోస్తలుడైన పౌలు గారితో మాట్లాడించిన సంగతిని చూద్దాం. మన హృదయం ఖాళీగా ఉండటానికి వీల్లేదు. ఖాళీగా ఉన్న హృదయంలో ఏవేవి ఉండాలో ఒక్కొక్కటి చూద్దాం. మనం చదువుతారా? దెస్సలో రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం. పైకి వెళ్ళండి అమ్మా. ఎడతెగక చదవండి. ఎడతెగక ప్రార్థన, వింటున్నారా? ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మన హృదయం ఖాళీగా ఉంది. మనం రక్షించబడ్డాం, మారు మనసు కలిగి రక్షించబడ్డాం. బాప్తిజం తీసుకొని పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఆయనను మనము సంపాదించుకున్నాం. ఆయన మనల్ని సంపాదించుకున్నాడు. ఎవరు సంపాదించుకున్నాడు? నన్ను సంపాదించుకున్నాడు. ఆయన ఎలా సంపాదించుకున్నాడు? తన రక్తమునిచ్చి సంపాదించుకున్నాడు. తన ప్రాణ త్యాగం చేసి నన్ను సంపాదించుకున్నాడు. సిలువలో వేలాడి నన్ను కొనుక్కుని సంపాదించుకున్నాడు. సంపాదించుకోబడిన నేను, నా హృదయం ఈరోజు అన్నిటినీ నేను తుడిచివేశాను, అన్నిటిని నేను ఖాళీ చేశాను. ఖాళీ చేసిన తరువాత
ఖాళీగా ఉన్న నీ హృదయాన్ని ఆ చెడ్డ దెయ్యం చూస్తేనట ఇంకా 7 చెడ్డ దెయ్యాలు తెస్తుందట అండి. విడిచిపెట్టిన పాత రోత జీవితాన్ని కూడా తెస్తుందండి. పాపాన్ని కూడా తీసుకొస్తుందట, నడతను కూడా తీసుకొస్తుందట, నీ పాత అలవాట్లను తీసుకొస్తుందట, పాత దృష్టిని తీసుకొస్తుందంట, పాత నడతను కూడా తీసుకొస్తుందట. నువ్వు ఇంకేం విడిచిపెట్టినట్టు? స్తోత్రం. ఇంకేం విడిచిపెట్టినట్టు? నువ్వు రక్షించబడి కూడా, మారు మనసు కలిగి కూడా, బాప్తిజం తీసుకుని కూడా పాత రోత జీవితంలో అడుగు పెడుతూ అలాంటి జీవితంలో ఇంకా బ్రతుకుతున్నట్లయితే ఇంకేం విడిచిపెట్టినట్టు? మనం విడిచిపెట్టామా? అది రక్షణేనా? అది బాప్తిజమేనా? అది సరైన బ్రతికేనా? అది సరైన మారు మనసేనా? దేవుడు చూసే బ్రతికేనా? యేసు రక్తం చేత కడగబడినటువంటి మనసేనా? చెప్పాలంటే కాదనే చెప్పాలి. ఎందుకని మరలా విడిచిపెట్టి వాటన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి. ఆమేన్. ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు చెడ్డ దెయ్యాలు ఇంకా 7 దెయ్యాలు తీసుకొచ్చి అక్కడ కాపురమే చేస్తుంది సైతాన్ గాడు. స్తోత్రం. ఏమంటే అవునా కదా? మరి ఏం చేయాలి? మనము ఖాళీగా ఉన్నటువంటి మన మనస్సు, మన హృదయంలో ఎడతెగక ప్రార్థన చేసే అలవాటు రావాలి. ఒకటి, ఎడతెగక ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. చెప్పాలి ప్రతి ఒక్కరు. ఇక మన హృదయం ఖాళీగా ఉండకుండా ఏం చేర్చాలి ఆ హృదయంలోకి అంటే, మొట్టమొదటిగా ఎడతెగక ప్రార్థన చేసే అలవాట్లోకి రావాలి. బ్రదర్ దేవుని దృష్టి నీ మీద ఉండాలి అంటే, దేవుని నడిపింపు నీలో ఉండాలంటే, సైతాను గారు నీకు దూరంగా పారిపోవాలంటే, ఇంకా చెడ్డవైన ఇంకా దెయ్యాలు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టకుండా చేయాలి అంటే, సైతాను గారి కబంధస్థంలో నువ్వు పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మన హృదయంలో ఎడతెగక ప్రార్థన. ఏ ప్రార్థన చేశానండి? ఆదివారం, శుక్రవారం కూడా చేశానండి ప్రార్థన. రాత్రి పశ్చాత్తాప ప్రార్థన కదమ్మా, ఆ రాత్రి కూడా వచ్చి ప్రార్థన చేశాను, అయిపోయింది. ఇక సోమవారం ప్రార్థన లేదు బ్రదరు, మంగళవారం ప్రార్థన లేదు, బుధవారం లేదు, గురువారం లేదు, మళ్ళీ శుక్రవారం వచ్చేస్తావు. శనివారం ప్రార్థన లేదు, ఆదివారం వచ్చేస్తావు, మళ్ళీ సోమవారం అదే తంతు. చెప్పాలండి గట్టిగా మా చెప్పండి, అందరూ చెప్పండి. మళ్ళీ ప్రార్థన లేదు, స్తోత్రం లేదు, ఉపవాసం లేదు, కుటుంబ ప్రార్థన లేదు, దేవునితో సహవాసం లేదు, దేవుని మాట వినటానికి ఆసక్తి లేదు. నీ హృదయం ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటే ఊరుకుంటాడాడు? అందరు చెప్పాలి. ఖాళీగా ఉంటే ఊరుకుంటాడా బ్రదరు, సిస్టర్? ఊరుకుంటాడా? నీ హృదయం ఎప్పుడైతే ఖాళీ అయిపోయి దేనికి వేటికి చోటు ఇవ్వకుండా అలాగే ఖాళీగా శుభ్రంగా ఊడ్చిపెట్టి నువ్వు అలా కూర్చున్నావు అనుకో, వాడు ఊరుకుంటాడా? వాడు ఒక్కడ కాదు. చూస్తారా? రండి మత్తయి సువార్త రండి, బైబిల్లోకి ఒకసారి మనం ఆ వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వాక్యం అనుకుంటా. చూడండి ఒకసారి, 12వ అధ్యాయం 43వ వాక్యం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదామని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక ఉండి అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. ఇంకెవరు తరిమేస్తారు? నీ వల్ల అవుతుందా? చెప్పరండి, అందరు చెప్పాలి. నీ వల్ల చాలా మంది ఇలా చెప్తారుగా, ఏమోనండి మీరని చెప్పి చూడండి, కొద్దిగా అసలు ఏం మార్పు రావట్లేదండి, అసలు నడత కూడా మార్చుకుంటలేదండి. అయ్యా అసలు మీరని చెప్పి చూడండి పాస్టర్ గారు, ఆ తాగుడు వదిలిపెడతలా, ఆటలు వదిలిపెడతలా, బెట్టింగ్లు వదిలిపెడతలా, సినిమాలు వదిలిపెడతలా, పాత జీవితం వదిలిపెడతలా, మళ్ళీ ఆ పాత ఆలోచనలు పెడుతున్నాడు మీరని చెప్పి చూడండి. ఎవరి వల్ల కాబట్టి ఎలా అవుతుందండి? అమ్మా ఎలా అవుతుంది? ఇటు చూడండి అమ్మా, నా వైపు చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా అవుతుంది. వాడు వచ్చి ఏం చేశాడంట చూడండి, ఎంత చక్కగా ఉందో. వాడు వచ్చి ఏం చేశాడంట, దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం కూడా చేస్తున్నాడు. 7 చెడ్డ దెయ్యాలు తీసుకొచ్చాడు, ఇంకా చేయాలి, ఇంకా చెడ్డ దెయ్యాలు 7 దెయ్యాలు వచ్చి కాపురం చేస్తే పిల్ల దెయ్యాలు రావా? పిల్లలు స్తోత్ర. ఏమంటే చూడండి 45వ వచనంలో కూడా, అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును, అలాగా ఈ దుష్ట తరము వారికి సంభవింపవలెన నేను.
ఎంత విశేషమైన సంగతులు ఇలా ఉన్నాయి. అమ్మా అయ్యా, మనం నేర్చుకోగలిగిన సంగతులు ఇందులో ఉన్నాయి. మన హృదయము నిజమే, నువ్వు చెడు వాటన్నిటిని విడిచిపెట్టేశావు, స్తోత్రం. లోకాన్ని విడిచిపెట్టేశావు, స్తోత్రం. త్రాగుని విడిచిపెట్టేశావు, స్తోత్రం. జూదాలు విడిచిపెట్టేశావు, స్తోత్రం. బెట్టింగ్లు విడిచిపెట్టేశావు, స్తోత్రం. దేవుడు అసహించుకునే కార్యాలన్నీ విడిచిపెట్టేశావు. చప్పట్లు కొడదాం ఒకసారి. మంచిది, దేవుడికి స్తోత్రం. మంచిది మంచిది మంచిది, దేవుడు మెచ్చుకునేట్టుగా బ్రతుకుతున్నావు. ఓకే, కానీ అవన్నీ విడిచిపెట్టినప్పుడు అది ఖాళీగా ఉండకుండా వేటితో నింపాలో తెలుసా? వాడు వచ్చి చూసినప్పుడు ఎడతెగక ప్రార్థన అందులో ఉందనుకో, ఆ హృదయంలో నీ అలవాటులో ఉందనుకో. ఏమంటే ఇంకా నేను ఒక 4-5 విషయాలు చెప్తాను. ఎడతెగక ప్రార్థన, ఇంకేంటంటే ప్రతి విషయమునందు కృతజ్ఞత స్తుతులు, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించడం నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేయుడి, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండండి. ఇవన్నీ మనం ఎప్పుడైతే మన హృదయంలో నింపబడతాయో అక్కడే వాడికి ఎక్కడ ఖాళీ ఉంది? వాడికి ఎక్కడ ఉంది ఖాళీ? ఎక్కడ ఏమంటే ఖాళీ ఉందా వాడికి చోటు లేదు. ఇంకా మిగతా దెయ్యాలకి ఇంకా చోటు ఉంటుంది అక్కడ. ఉంటుందండి బ్రదర్? ఉంటుందా? అందరూ చెప్పాలి గట్టిగా. ఉంటుందా? ఎందుకు ఉండదు? ఆ హృదయంలో ఎడతెగక ప్రార్థన అనుభవించేటటువంటి మనిషి ఆ వ్యక్తి. ఎడతెగక ప్రార్థన. అప్పుడప్పుడు ప్రార్థనలు కావు, కోటాలు పెట్టినప్పుడు ప్రార్థనలు కావు, సభలు ఏర్పరిచినప్పుడు ప్రార్థనలు కావు. ఎడతెగక అంటే ఏమంటే గ్యాప్ లేకుండా నిలబడిన ప్రార్థనే, మాట్లాడుతున్న ప్రార్థనే, కూర్చున్న ప్రార్థనే, అంట్లు తోముతున్న ప్రార్థనే, బట్టలు ఉతుకుతున్నా మనసులో ప్రార్థనే. ప్రభువా ఈ బట్టలు ఉతుక్కుంటా, ప్రభువా ఇదిగో ఈ కార్యం చేసి పెట్టు, ప్రభువా అంట్లు తోముకుంటా, ప్రభువా ఇదిగో నా సమస్య భలే ఇబ్బంది పెడుతుంది అయ్యా. ఎడతెగక నువ్వు బస్సులో ప్రయాణమై సీట్లో కూర్చున్నప్పుడు, ట్రైన్లో ప్రయాణమై సీట్లో కూర్చున్నప్పుడు, నువ్వు వెళుతున్న చోటైనా, ఎక్కడో ఉన్నా, నిలబడినా, కూర్చున్నా, నువ్వు పడుకున్నా, ఎడతెగక జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ ఉంటే అసలు వాడికి చోటు ఉంటుందా హృదయంలో? ఆ హృదయంలో చోటు ఉంటుందండి వాడికి? ఆ వ్యక్తితో పని ఉంటుందా వాడికి? ఇంకా మిగతా వాటిని తీసుకొచ్చేటట్టు ఇంకెక్కడుందండి వాడికి? ఎక్కడ నీతో పొత్తు కట్టుకోగలడు? ఎక్కడ వచ్చి దిష్ట వేసుకొని కాపురం చేయగలడు? వాడు చూస్తాడు, అబ్బే నాకు చోట్లేదండి. వాడు ఏం చేస్తాడు? ఏమంటే ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. అలా వెళ్ళనివ్వండి వాడిని. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుందాము? వినిన సంగతులను చెప్పండి. ఏంటి? ఏ సంగతులు? వినిన సంగతులను మనం విడిచిపెట్టకుండానట్లు, కొట్టుకొని పోకుండా విశేషముగా, మరీ విశేషముగా జాగ్రత్తగా ఆలకించుదుము గాక. నేను నేర్చుకుంటాను, నేర్చుకునే స్వభావంలో మనం ఉండాలి. నాకు అన్ని తెలుసు అంటే నాకేది తెలీదు అన్నావనుకో, నీ అంత అవివేకి లేడు. సొలొమోను జ్ఞాని అంటాడు కదా, నేను జ్ఞానినని నువ్వు అనుకొనవద్దు. నీ స్వబుద్ధిపై ఆధారపడకు, నీ పూర్ణ హృదయముతో యెహోవాను సేవించు. ఆయన దగ్గరికి రా, నీకేం కార్యాలు చేస్తాడు, ఏమేమి చేయాలో చేస్తాడు, ఎలా విడిపించాలో విడిపిస్తాడు, ఎలా కట్లు తెంచాలో తెంచేస్తాడు, ఎంత గొప్ప రక్షణ ఇవ్వాలో ఆ రక్షణ ఇస్తాడు, ఏ వృద్ధిలోకి తీసుకెళ్లాలో తీసుకెళ్తాడు, ఏ శిఖరం ఎక్కించాలో ఆ శిఖరం ఎక్కిస్తాడు, నీ తల ఎలా ఎత్తాలో అలా ఎత్తుతాడు. ఏదేమైనా ఆయన మాత్రమే చేయాలా? స్తోత్రం చెప్పండి. మన వల్ల ఏమీ చెప్పాలి, మన వల్ల ఏమీ కాదండి ఎప్పటికీ. అందుకే మనం ఎవరిపై ఆధారపడాలి తెలుసా? ఆయనపై పూర్తిగా ఆనుకోవాలి. ఆయనపై నువ్వు ఆనుకుంటే కార్యాలు జరుగుతాయి. ఇంకెవరి పైన ఆనుకున్నావు అనుకో, వేస్ట్, బలహీనుడు అయిపోతావు. ఎక్కడున్నావు అక్కడే ఉంటావు. ఫుల్ స్టాప్ అయిపోతుంది అక్కడితో బ్రతుకు, ఇంకా కొనసాగదు. కొనసాగాలి అంటే యేసుతో కలిసి ఉన్నాడు. యేసయ్యతో కలిసి నువ్వు నడిస్తే నీ బ్రతుకు పండిపోతుంది, నీ బ్రతుకులు ఫలం వస్తుంది. నువ్వు పొందుకోవలసిన ఆశీర్వాదం ఖచ్చితంగా పొందుకొని తీరుతావు. ఇప్పుడు చెప్పండి, మన హృదయంలో ఖాళీగా ఉందా? ఎడతెగ ప్రార్థన లేదా? ప్రార్థన లేనటువంటి పరిస్థితిలో ఉంటున్నామా? వారానికి ఒక్కసారి నీ ప్రార్థన, ఎప్పుడో సమయం కుదిరినప్పుడా నీ ప్రార్థన, కష్టం వచ్చినప్పుడా ప్రార్థన, నష్టం జరిగినప్పుడా ప్రార్థన, జబ్బు వచ్చినప్పుడా నీ ప్రార్థన? ఎప్పుడు చేస్తున్నావు ప్రార్థన? బిడ్డ, ఇది నీకు నాకు అందరికి అవసరమైన మాట. బ్రదర్, నీకు ఎంతో అవసరమైన మాట ఇది.
ఎప్పుడెప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు మోకాలేసి? ఆదివారమా, శుక్రవారమా, కోటాలా, సభలా? అప్పుడా నీ మోకాలేసి ప్రార్థన చేసేది? లేదు లేదు, ఈరోజు నేను మార్చుకుంటానయ్యా. అందుకేనేమో సైతాన్ గాడికి ఇక్కడ చోటు వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసాడు. నా మనసంతా వాడు స్వాధీనపరుచుకున్నాడు. వాడు చెప్పినట్లుగా చేస్తూ వెళుతున్నాను. వాడికి నేను రిమోట్ అయిపోయాను. వాడు ఎలా పడితే అలా రిమోట్ లాగా నన్ను నడిపిస్తున్నాడు. నన్ను బలహీనపరుస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు, కష్టం ఇస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, దుఃఖపరుస్తున్నాడు. వాడిని నేను జయించలేకపోతున్నాను. వాడిని ఎదిరించలేకపోతున్నాను. తప్పించుకోలేకపోతున్నాను. అలవాటును మార్చుకోలేకపోతున్నాను. మారలేకపోతున్నాను. విడిచిపెట్టలేకపోతున్నాను. చూడండి, ఆ రాజమండ్రి ఆ ప్రాంతంలో ఉన్నట్ట నేను విన్నాను. అక్కడ కొన్ని వరదలు వచ్చినప్పుడట, ఆ వరదలు వచ్చేటప్పుడు ఆ ఒడ్డున నిలబడి చాలా మంది అక్కడ చిరు వ్యాపారస్తులు ఏం చేస్తారంటే, ఆ వరదలో కొట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి ఆ కలప, అవి గుమ్మములు చేసినటువంటి ఆ దొంగలు, అవన్నీ ఆ నీళ్ళల్లో వెళ్ళిపోతూ ఉంటే ఖరీదైనవి, టేకుతో సమమైన ఖరీదైనవి ఆ నీళ్ళలో కొట్టుకొని పోతూ ఉంటేనట అక్కడ కొంతమంది దూకి అవి తెచ్చుకొని అవి అమ్ముకొని వ్యాపారముగా ముందుకు వెళ్ళేటటువంటి వారట. ఒకసారి నీళ్ళలో అలాగే కొట్టుకొని పోతున్నటువంటి ఒక పెద్ద దొంగను చూశాడట, మొద్దుని. ఇది చాలా ఖరీదులే అంటే భార్య ఏందంటే, అయ్యా దూకు, త్వరగా వెళ్ళి ఆ మొద్దును తీసుకొని రా, అది టేకు, అది చాలా విలువైంది, అది అమ్మితే ఈ రోజు కాదు మనం కొన్ని రోజుల వరకు చక్కగా బ్రతకొచ్చు మన పిల్లలతో. వెళ్ళి త్వరగా దూకయ్యా అంటే గబగబ దూకేశాడు భార్య మాట. గబగబా వెళ్ళాడు. ఆ దొంగను పట్టుకున్నాడు. తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కానీ రాలేకపోతున్నాడు. రాలేకపోతుంటే ఆ భర్తను చూసి ఆ భార్య ఒడ్డు నుండి కేకలేస్తుందట, ఏవయో విడిచిపెట్టు, వద్దులే, మనకది మన వల్ల కాదు, నీ వల్ల కాదు, అది విడిచిపెట్టేసి త్వరగా రా అని కేకలేస్తుంటే ఈమె ఏడుపులు చూసి చాలా మంది పరిగెత్తుకొని వచ్చారంట. చాలా మంది, ఒరే అది విడిచిపెట్టేసేరా త్వరగా, దాంతో నీకేం పని, అది కాకపోతే ఇంకొకటి వదిలే అంటున్నారట అందరూ ఒడ్డు మీద ఉండి. కానీ వాడు అంటాడట, రే విడిచిపెట్టాలని ఉంది కానీ నేను విడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇది నన్ను విడిచిపెట్టట్లేదురా అంటాడట వాడు. ఇది నన్ను వదట్లేదురా అంటాడట వాడు. ఏంటో తెలుసా, అది మొసలే. నల్లగా ఉందిలే, ఇక నాకు చాగా పంట పండిందిలే నాకు అనుకుని వెళ్ళాడు. అది పెద్ద టేకు మొద్దులే అనుకున్నాడు. కానీ వెళ్ళి అది పట్టుకున్న తర్వాత తెలిసింది, ఇతను పట్టుకోవటమే ఆలస్యం, అది పట్టుకోవటం ప్రారంభించింది. స్తోత్రా. విడిచిపెట్టిందా? భార్య మొత్తుకుంటుంది, పిల్లలు మొత్తుకుంటున్నారు, స్నేహితులు మొత్తుకుంటున్నారు, బంధువులు చుట్టాలు మొత్తుకుంటారు, రే విడిచిపెట్టు అంటే, అయ్యా విడిచిపెట్టాలని ఉంది కానీ అది నన్ను విడిచిపెట్టట్లేదా? ఈ సంగతిలో ఉంటున్న వారు అనేకులు ఉన్నారు. నేను వదిలించుకోవాలనుకుంటున్నా కానీ వదలలేకపోతున్నా, విడిచిపెట్టాలనుకుంటున్నా కానీ విడిచిపెట్టలేకపోతున్నా, మానుకోవాలనుకుంటున్నా కానీ మానుకోలేకపోతున్నా అంటున్న వారు లేరా? వారి వల్ల కాని పరిస్థితుల్లో లేరా? ఎందుకో లేరు అంటే, ఎందుకు వారి వల్ల కావట్లేదంటే, ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నారంటే, వారి హృదయంలో ఏమి లేదు, వేటికి చోటు లేదు అంటే ఎడతెగని ప్రార్థన వారిలో లేదు. ఏమి లేదు? ఎడతెగని ప్రార్థన వారిలో ఉంటే ఆ ప్రార్థన విడిచిపెట్టేట్లుగా చేస్తుంది, ఆ ప్రార్థన వదిలించుకునేట్లుగా చేస్తుంది, ఆ ప్రార్థన తప్పించుకునేట్టుగా చేస్తుందండి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఖాళీగా ఉన్న నీ హృదయములో వేటికి స్థలం ఇవ్వాలి? మనము ఎడతెగని ప్రార్థనకు స్థలం ఇవ్వాలి. బ్రదర్ చెప్పండి అందరూ, ఎడతెగని ప్రార్థన. ఆదివారం ఆరాధనలో ప్రార్థన, శుక్రవారం ఉపవాసంలో ప్రార్థన, ఇక లేదంటే ప్రార్థన 5 రోజులు ఇంకా ప్రార్థన లేదు నాకు అన్ని లోకంలో కలిసిపోతున్నా. నిన్ను వాడు వాడుకోవాలంటే వాడికి ఇంత పని అండి నీతో. వాడికి చిటికలో నిన్ను వశపరుచుకుంటాడు వాడు. అమ్మా అయ్యా ఇటు చూడండి, చిటికలో నిన్ను వశపరుచుకుంటాడు వాడు. ఎలా పడితే అలా నిన్ను నడిపిస్తాడు, ఎలా పడితే అలా అలవాట్లు ఇస్తాడు, ఎలా పడితే అలా మాట్లాడమంటాడు, ఎలా పడితే అలా అడుగులు వేయమంటాడు, ఎలా పడితే అలాగా నీ జీవితాన్ని వాడు ఏం చేస్తాడో తెలుసా అండి? అమ్మా అయ్యా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వాడు ఏం చేస్తాడో తెలుసా? వశపరుచుకుంటాడు వాడు. ఎందుకని నీ మీద అంత పెత్తనం వాడికి? ఎందుకని వాడికి అంత అధికారం వచ్చింది? నిన్ను ఎందుకు ఏడిపించగలుగుతున్నాడు, నిన్ను దుఃఖపరచగలుగుతున్నాడు అంటే నీ హృదయములో ఏమి లేదంటండి,
చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నీ హృదయంలో, నీ అలవాటులో ఏమి లేదో తెలుసా? ప్రార్థన లేదో. నువ్వు ప్రార్థన పరుడు అయితే సైతానికి ఆటలు ఎక్కడ సాగుతాయండి నీ ఎదుట? వాడి ఆటలు ఎక్కడ సాగుతాయి నీ ఎదుట? గట్టిగా స్తోత్రం చెప్పండి. వాడి ఆటలు ఏం సాగవు నీ ఎదుట. ఎందుకంటే మాటికి నువ్వు ప్రార్థిస్తావు. ప్రార్థన అంటే వాడికి అసలు చికాగాడికి. స్తోత్రం. ప్రార్థన అంటే వాడికి భలే చికాగాడికి. ప్రార్థన పరులు అంటే వాడికి భలే భయం. ప్రార్థన పరులు అంటే వాడికి ఎంత అదురు బెదురో తెలుసా? గడగడగడలాడిపోతాడు. స్తోత్రం చెప్పండి అమ్మా, అక్క. స్తోత్రం చెప్పండి అక్క. అందరూ ఇటువైపు చూస్తూ చెప్పండి అక్క. నువ్వు ఆశీర్వాదం పొందుకొని వెళ్ళాలక్క. గట్టిగా స్తోత్రం చెప్పండి. అటు ఇటు దిక్కులు చూస్తే ఆశీర్వాదం కోల్పోతావా అన్న? గట్టిగా స్తోత్రం చెప్పు. ఇటువైపే చూడండి, ఇటువైపే చూడండి. ఇటు తిరగండి. వాళ్ళకి అనుకుని పడుకోద్దండి, ఇటు తిరగండి అందరూ. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్తాం హల్లెలూయా. చెప్పాలి, మన హృదయంలో ఏముండాలి? ఎడతెగని చెప్పాలి ఎడతెగని ప్రార్థన. ఈరోజు నేను చేస్తానండి. ఓ డిసిషన్ తీసుకో బిడ్డ. సైతాన్ గారు చూసినప్పుడు నా హృదయము ఖాళీగా ఉంది, ఇక మీదట ఖాళీ లేకుండా పాస్టర్ గారు మీరు ఏమేమి చెప్తారో అవన్నీ నేను ఈరోజు నా హృదయంలో చేర్చుకుంటానండి. నా మనసుకు చేర్చుకుంటా, నాలోకి చేర్చుకుంటా, అలవాటుగా మార్చుకుంటా, హ్యాబిట్గా మార్చుకుంటా. ఇక అలవాటు అయిపోవాలి నాకు. స్తోత్రం. ఇవన్నీ నాలో ఉంటే సైతాన్ గాడు ఎక్కడ పని చేయగలుగుతాడు? వాడు నా హృదయంలోకి ఎక్కడ రాగలుగుతాడు బ్రదరా? అసలు వాడికి చోటు ఉంటుందా? అక్కడ చోటు ఉంటుందా? అసలు రాలేదు. నీతో పనే లేదు వాడికి. మరి నీ పని అంతా ఎవరితో తెలుసా? యేసయ్యతోనే నీ పని. నీతో ఎవరికి పనే తెలుసా? నా ప్రభువుకే పని. గట్టిగా స్తోత్ర. అందుకే ఎడతెగని ప్రార్థన నీలో ఉండాలి. చేస్తారా? అన్ని విషయాల్లో నువ్వు దేవునిపై నమ్మకం ఉంటే నువ్వు ఎక్కడ నిలుచున్నా ప్రార్థన చేస్తావు. ఎక్కడ కూర్చున్నా, పార్కులో కూర్చో, బస్ స్టాండ్లో కూర్చో, ప్లాట్ఫారం మీద కూర్చో, ట్రైన్లో కూర్చో, బస్సులో కూర్చో, అక్కడ కూడా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉంటావు. మనసులో నువ్వు కళ్ళు మూసుకున్న హృదయంలో తలంపులలో దేవుని తలంపులలోకి వెళ్ళిపోతావు. ప్రార్థన చేస్తూనే ఉంటావు. నువ్వు వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంటావు. చెల్లెళ్ళు, అక్కలు, నీ ప్రతి పనిలో కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. దాన్ని ఎడతెగని ప్రార్థన అంటాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, దెస్సలోనికే సంఘానికి రాస్తూ అంటాడు, ఎడతెగని ప్రార్థన చేయుచూ ఉండాలి. చేద్దామా? ఇక నుండి మన మనసులో ఒకటి డిలీట్ అయిపోతుంది. నువ్వు ఎప్పుడైతే ఎడతెగని ప్రార్థన తెచ్చుకుంటావో నీలో ఒకటి డిలీట్ అయిపోతుంది. సైతాన్ కార్యాలు, క్రియలన్నీ డిలీట్ అయిపోతూనే ఉంటాయి. ఒక్కొక్కటి నీ నుండి వేరైపోతూనే ఉంటుంది. నీ హృదయ తలపు నుండి వేరైపోతూనే ఉంటుంది. అవి నీకు అసహ్యం పుచ్చేట్టుగా మారుస్తాడు దేవుడు. నువ్వు వదలలేకపోతున్నానంటున్నావే, ఆ అలవాటును అసహ్యం పుట్టేట్లుగా నీకు మారుస్తాడు నా దేవుడు. అసహ్యం పుట్టేట్లుగా మారుస్తాడు. ఎందుకంటే నువ్వు ఎడతెగక దేవునితో సహవాసం కలిగి ఉంటున్నావు. చూడండి 18వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఏం కలిగి ఉండాలంటే ఇంకొకటి మన హృదయంలోకి ఇంకోటి చేర్చుకోవాలి. ఏంటి తెలుసా? ప్రతి విషయమునందు దేవునికి మనం, ఎవరికి? దేవునికి మనం. అమ్మ, అక్క, పెద్దమ్మ, దేవునికి మనం కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్. ఏంటది? థ్యాంక్స్ గివింగ్. నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రభువా, ఈ కార్యము చేసినందుకు స్తోత్రం, నన్ను బ్రతికించినందుకు స్తోత్రం, నేను కళ్ళు తెరవగానే ఉదయం లోకాన్ని, నా పిల్ల, నా కుటుంబాన్ని చూసినందుకు స్తోత్రం. థ్యాంక్ యూ మై లార్డ్. ఏమన్నా చెప్పాలి? థ్యాంక్ యూ జీసస్. దేవునికి మనం ఏం చెప్పాలి తెలుసా? కృతజ్ఞత. ఎంతో మంది లోకములో కన్ను తెరవలేక ఉదయం అలాగే పోతున్న వారు అనేకులు ఉన్నారు కదా. కానీ దేవుడు మనకు మంచి కృపనిచ్చాడు. నువ్వు కళ్ళు తెరవగానే మంచం పై నుండి నీ పిల్లలను చూస్తున్నావు, నీ కుటుంబాన్ని చూస్తున్నావు, నీ బిడ్డను చూస్తున్నావు, నీ ఇంటి వారిని చూస్తున్నావు, నీ ఇళ్ళని చూస్తున్నావు, దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటున్నావు. ఎంత కృపనిచ్చాడు. మనం ఏం చేయాలో తెలుసా? మన హృదయంలో దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ గివింగ్. మన దేవునికి చెప్పాలి థ్యాంక్స్. ప్రభువా స్తోత్ర, నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా. ఇంత బ్రతుకిచ్చినందుకు స్తోత్రం ప్రభువా, ఇలా నాకు జీవం ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా, నాకు ప్రాణం ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా అని మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక మనిషి చిన్న సాయం చేస్తే వెంటనే మనం అంటాం, థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్ అంటాం. అవునా కదా? ఆ థ్యాంక్స్ని మనం దాచిపెట్టుకోం, వెంటనే అని చెప్పేస్తాం, థ్యాంక్ యూ అంటాం. అలాగే మన దేవునితో కూడా మన ఆ బంధం కలిగి ఉండి ప్రభుతో ఎప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉండాలండి.
మంచి విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉంటాం, కానీ ఏదైనా కష్టము, ఏదైనా నష్టము, ఏదైనా ఇరుకు వస్తే అక్కడ చెప్పగలుగుతాం మనము. అది రావాలి క్రైస్తవ్యంలోకి. నీకు మంచి జరిగినా చెప్పాలి, మంచి జరిగినా, చెడు జరిగినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా, ఇబ్బందులు కొలిమిలో నువ్వు పడి నలుగుతున్నా, నీకు ఉల్లాసమైనటువంటి జీవితం నువ్వు అనుభవిస్తున్నా, అన్ని విషయాలు ఎలా ఉండాలో తెలుసా? నువ్వు ఒక మంచి విషయంలోనే కాదు, కష్టం విషయంలో, నష్టం విషయంలో, బాధలో, ఇరుకులో కూడా థ్యాంక్స్ ప్రభువా నీకు స్తోత్రం చెప్పాలి. ఎడ దగ్గర ప్రార్థన, మోకాళ్ళ అనుభవం అన్నీ ఉండాలి. ఏది తప్పిపోకూడదు నీలో. దేవుని యొక్క పరిచర్యలో ఏది తప్పిపోకూడదు. దేవుని పనిలో ఏది మరుగవ్వకూడదు. దేవునితో నువ్వు ఉన్నటువంటి క్రమం, దేవునితో నీకున్న సహవాసంలో ఏది మధ్యలోకి వ్యత్యాసం రాకూడదు. అప్పుడే సైతాన్ గాడు నీతో పొత్తు లేకుండా వాడు పారిపోతాడు. అన్నాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. గట్టిగా చెప్పండి, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటాడు యోబు గారు. ఏ విషయాల్లో అంటున్నాడు? ధనము వృద్ధి అయి, ఆస్తులు వృద్ధి అయి, అంతస్తులు వృద్ధి అయి, ఇంకా మించినవి పొందుకున్న తర్వాత ఇంకా స్తోత్రం 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 అంటున్నాడా? ఏ విషయంలో స్తోత్రం చెప్తున్నాడండి? అన్ని పోయిన విషయంలో స్తోత్రం, బాధలలో స్తోత్రం చెప్తున్నాడు, ఇరుకులో స్తోత్రం చెప్తున్నాడు, ఇబ్బందిలో స్తోత్రం చెప్తున్నాడు, ఏమంటే కష్టంలో స్తోత్రం చెప్తున్నాడు. అన్ని పోగొట్టుకున్న ఆ క్షణము దుర్వార్తల మధ్యలో, చెప్పాలండి, దుర్వార్త మధ్యలో చెప్పండి అమ్మా, స్తోత్రం చెబుతున్నాడు. ఎవరు చెప్పగలుగుతారు? అందుకే సైతాన్ గాడు అన్నాడు ప్రభుతో, యోబు నేను ముట్టుకోలేకపోతున్నాను, యోబు ఇంటికి వెళ్ళలేకపోతున్నాను, యోబు గుమ్మం కూడా తక్కలేకపోతున్నాను, యోబు కంచె దాటి వెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే తనకు ఉన్నటువంటి సమస్తానికి నువ్వు కంచి వేసావు కదా. ఈ కంచె ఎలా వచ్చింది యోబు గారి కంటే? ఎడతెగని ప్రార్థన కలిగిన వాడు, వేకువజామునే అరుణోదయమునే లేచి ప్రార్థన చేసి బిడ్డల పైన చేతులుంచి దీవించున్నవాడు, దేవుని క్రమం ఎరిగిన వాడు, దేవునిలో సహవాసం ఉన్నవాడు. కాబట్టే సైతాన్ గాడికి చోటు ఉంది అక్కడ. ఏమంటే తన హృదయంలో, మనసులో, ఆలోచనలో, నడతలో, ప్రవర్తనలో, నడిపించే విషయంలో చోటిచ్చాడా? చెప్పాలి బ్రదర్ సిస్టర్స్ అందరూ తల్లెత్తి చోటు చెప్పాలా? ఎక్కడ చోటు ఉందా? యోబును ముట్టుకోలేకపోతున్నాడండి, వాడు చస్తున్నాడండి. యేసయ్య దగ్గరికి వచ్చి మొర్ర పెట్టుకుంటున్నాడు, నేను ముట్టుకోలేకపోతున్నా, అందరూ ముట్టుకోలేకపోతున్నాడంటే. అందరిని పట్టుకుంటున్నా, ఏడిపిస్తున్నా, అందరిని నేను బలహీనపరుస్తున్నా, అందరిని దుఃఖపరుస్తున్నా, అందరిని నలిపేస్తున్నా. కానీ యోబు ఒక్కడినే నలిపేయలేకపోతున్నా, యోబును ఒక్కడిని పట్టుకోలేకపోతున్నా, యోబు ఒక్కడిని నేను ఏడిపించలేకపోతున్నా, యోబు నాకు దక్కట్లేదు, యోబు దగ్గర నా పని చేయలేడు, నేను ఏం చేయలేకపోతున్నాను అని వాడు దేవుని దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడండి. వాడు సైతాన్ గాడు ఏడుస్తున్నాడు, యోబు గురించి చెప్పి ఏడుస్తున్నాడు. స్తోత్ర. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న దేవుని సంగమా, అలా ఉండాలి మన సాక్ష్యం. దేవుడు చెప్పుకునేట్లుగా ఉండాలి, నలుగురు పలువురు సమాజం చెప్పుకునేట్టుగా మన బ్రతుకుండాలి. ఏమంటే ఎలా ఉండాలి మన సంగతులు ఎలా ఉండాలి? ఎడతెగని ప్రార్థన కలిగిన వారిగా ఉండాలి. కష్టం వచ్చిందా మోకాలే, సంతోషం ఎక్కువైందా మోకాలే, బాధలు వచ్చాయా మోకాలే, ఆనందం వచ్చిందా మోకాలే, జ్వరం వచ్చిందా మోకాలే, జ్వరం పోయిందా మోకాలే. ఆయన పాదాల దగ్గర వచ్చి నువ్వు మొర్ర పెట్టి, ప్రభువా నీకు థ్యాంక్స్ ప్రభువా అని కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. ఏముండాలి? నువ్వు పోషిస్తున్న దేవుణ్ణి బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ లోకంలో ఇంకా నీకు బ్రతుకిస్తూ ఆయువునిస్తున్న దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడే సైతాన్ గారు నీతో పని లేకుండా పోతాడు. ఎందుకంటే అటు ఎడతెగని ప్రార్థన కలిగి ఉంటున్నావు, రెండవది ప్రతి విషయంలో, ఒక విషయంలో కాదండి, అక్కడ చెప్పబడిన మాట ఏంటో తెలుసా? చూడండి, అక్కడ ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. నీ హృదయంలోకి కృతజ్ఞత భావము వచ్చునుగాక, దేవునికి కృతజ్ఞత చెప్పే భావన నీలోకి వచ్చునుగాక, నువ్వు కృతజ్ఞతతో నింపబడుదువుగాక, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవునికి కృతజ్ఞత చెల్లించే బిడ్డగా నీవు తయారగుదువుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేర్చుకున్నావు రెండు విషయాలు.
సైతాను గాడు నీతో పొత్తు లేకుండా వాడు నీ దగ్గర నుంచి పారిపోవాలి అంటే, నీ ఇంటి గుమ్మం కూడా తొక్కకుండా నీతో పని లేకుండా వాడికి పోవాలంటే ఎడతెగక ప్రార్థన చేయ బిడ్డ. దేవుని యందు అన్ని విషయాల్లో అమ్మా సిస్టర్, అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉందము గాక. ఇంకో విషయం ఏంటో తెలుసా? ఆత్మను ఆర్పకుడి. చెప్పాలండి. మూడో విషయం ఏంటంట? ఆత్మను ఆర్పకుడే. నువ్వు దేవునితో ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? మండుతూ ఉండాలి నీ ఆత్మ దేవుని సన్నిధిలో. దేవుడికి స్తోత్రం. దేవుని కార్యక్రమాలలో, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని సేవలో, దేవుని పనిలో, దేవుని సహవాసములో నీ హృదయం ఎప్పుడు మండుతూ ఉండాలి బలిపీఠము దగ్గర. నా హృదయములో ఆశ ఒక్కటే యేసయ్యా, మండుచున్న పొదవలేనే మండాలని. నా హృదయములో స్తోత్రం. నా హృదయములో ఆశ ఒక్కటే యేసయ్యా, మండుచున్న పొదవలేనే మండాలని. హల్లెలూయా. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఎలా ఉండాలి తెలుసా మన హృదయం? మండుచున్న వారిలా ఉండాలి. నీ దగ్గరికి వస్తే వాడికి మంట మండాల. కట్టెలన్నీ కాలుతున్నాయండి పొయ్యిలో. అమ్మ వినాలమ్మా, అమ్మా కట్టెలు పొయ్యిలో కాలుతా ఉన్నాయి. ఆ కాలుతున్నటువంటి కట్టెల్లో ఒక కట్టెను బయటికి తీయండి, ఏమవుతుంది? కాలుతూనే కాలుతుందా? ఏమవుతుందండి? ఆరిపోతుంది. తర్వాత బొగ్గు అవుతుంది. తర్వాత వాడి చేతిలోకి వెళ్తుంది, వాడిని నలిపేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? బొగ్గుని వాడి చేతితో పట్టుకోగలడు, ఆ బొగ్గుని వాడు బూడిది కూడా చేయగలడు. విన్నావు బిడ్డ? అయితే నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? మంట మండే స్థలములో ఉండాలి. ఎక్కడ ఉండాలి? భగ మండుతున్న ఆత్మతో నింపబడుతున్న బలిపీఠము దగ్గర నువ్వు కాచుకొని ఉండాలా. దేవునికి స్తోత్రం. నీ హృదయం ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? భగ మండుతూ దేవుని పనిలో మండుతూ ఉండాలా. నువ్వు ఆత్మల రక్షణలో మండుతుండాలా, దేవుని పనిలో మండుతుండాలా, రోషముగా దేవుని కొరకు పరిచర్యలో మండుతూ ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పరిచర్యను తుదముట్టించుటేనా మాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి వారసుడానై. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి వారసుడానై. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తము చే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, హర్షించెను నా హృదయ సీమా, హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. ఆయన నీకు ఇచ్చిన నమ్మకమైన పనిని మండుతూ చేయాలంటండి. ఆమేన్. చెప్పాలి గట్టిగా అందరూ. మండుతూ చేయాలట. నువ్వు ఎప్పుడు ఆత్మను ఆర్పకు. నీ ఆత్మ ఎప్పుడు ఎలా ఉండదో తెలుసా? అన్ని దేవుని కార్యక్రమం, అన్ని విషయాలు మండుతూ ఉండాలా. ఒక ఆత్మ నశించిపోతుందంటే నువ్వు మండాలా.
ఒకరు దేవుని ఎదుట నుండి తప్పిపోతున్నారంటే నువ్వు మండాలా. దేవుని తెలుసుకోకుండా ఇంకా సమాజంలో బ్రతుకుతుంటే నువ్వు మండాలా. దేవుని దగ్గరకు రాకుండా లోకములో లోకస్తములో జీవితంలో గడుపుతూ ఉంటే నువ్వు మండాలా. లోకములో ఉన్న చిందులు విందులు వేస్తూ ఉంటే ఆత్మతో నువ్వు మండాలా. దేవుని కొరకు ఆత్మని సంపాదించాలని ఒక మండే బిడ్డగా నువ్వు ఉందువుగా అక్క. గట్టిగా చెప్పండి, గట్టిగా. ఎప్పుడు నీ ఆత్మను ఆర్పకు. ఎవరు ఎట్టా పోతే ఏంటంటే, దేవుని తెలుసుకోకుండా పోతే ఎట్టంటే, పోతే పోయారులేండి. ఆరిపోయావు నువ్వు ఆత్మలో. చెప్పాలండి, ఆరిపోయావు, బుగ్గయ్యావు. రేపు బూడిది కూడా చేస్తాడండి. బగబగ మండుతున్న కట్టెను పట్టుకోమని ఎవరిని పట్టుకుంటే నీ వల్ల అవుతుందా? ఏమంటే మండుతున్న కట్టెను పట్టుకుంటావా బ్రదర్? నువ్వు ఎప్పుడు పట్టుకుంటావు? అది ఆరిపోయిన తర్వాత, ఆరిపోయిన తర్వాత చెక్ చేస్తావు నీళ్లు పోసి. అది ఆరిపోయిన తర్వాత బొగ్గైంత తెలియ పట్టుకుంటావు. అది చేస్తున్నాడు సైతాను గాడు నీతో నాతో. నువ్వు మండాలి బిడ్డ. నీ ఇంటిలో మార్పు లేని, మారు మనసు లేని, ఏమంటే ఆ జీవితాన్ని చూసినప్పుడు నువ్వు మండుతూ ఉండాలి. నీ ఇంట్లో ప్రార్థనలు, ఎడతెగక ప్రార్థనలు. ఎంత చెప్పినా ఈ మనిషి మారట్లేదు ప్రభువా, ఈ వ్యక్తులు మారట్లేదు ప్రభువా, ఈ బిడ్డలు మారట్లేదు ప్రభువా, నిజ దేవుడివై నిన్ను గ్రహించలేకపోతున్నారు ప్రభువా. ఎలా తప్పించుకుంటారు వీరు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందువు? అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోని సంఘాన్ని, హెబ్రీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడండి. ఎలా తప్పించుకుంటారు మీరు? బిడ్డలారా, ఈరోజు మనము మండాలి. ఈరోజు ఆ మంట ఏమైంది? దేవుని తెలియకుండా, దేవుని దగ్గరికి రాకుండా, నిజ దేవుణ్ణి గ్రహించకుండా, అంగీకరించకుండా బ్రతుకులు ఎన్నో ఏమైపోతున్నాయండి సమాజంలో. వారిని చూసినప్పుడు నువ్వు మండాలి. నీ హృదయమో నీ ఆత్మలను ఏం చేయాలంటండి? ఆత్మ ఏమవ్వాలంట? మండుతూ ఉండాలి. ప్రభువా, ఈ ఆత్మని ఎట్టయినా, ఏ విధంగానైనా, ఏ విధం చేతనైనా ప్రభువా నీ సన్నిధిలో తీసుకొచ్చి పడేస్తానయ్యా. నువ్వు మాట్లాడు ప్రభువా. ఎవరితో మాట్లాడుతావు నాకు తెలియదు ప్రభువా. నువ్వు ఎవరిని పంపిస్తావు నాకు తెలియదు ప్రభువా. నాతో మాట్లాడిస్తావా? ఇంకెవరినైనా వాడుకొని మాట్లాడిస్తావా? ఇంకే వ్యక్తులను తీసుకొస్తావా? అయ్యా నువ్వే ప్రేరేపిస్తావా? దర్శనంతో మాట్లాడతావా? ఏమంటే నువ్వు కలలో మాట్లాడతావా? ఎలా మాట్లాడతావో తెలియదు, కానీ ఆ వ్యక్తి మారాలి. ఆ వ్యక్తి మారాలి, మార్పు రావాలి. ఇంకా లోకంలో కలిసిపోతూ ప్రభువా నశించిపోయే పరిస్థితిలో ఉండకూడదయ్యా. ఈ హృదయం ఎప్పుడు ఏం చేయాలంట? మండుతూ ఉంటే ఆ మండుతున్నటువంటి ఆ వ్యక్తితో సైతాన్ కాడికి ఏమైనా పనా? వాడు చేస్తాడు ముందు వస్తే అక్కడికి. ఏంటంటే నువ్వు మండుతూ, స్తోత్రం, నువ్వు మండుతూ, ఆత్మలో మండుతూ, ఆత్మల కొరకు మండుతూ ఉంటే వాడు అసలు నీ దగ్గర నిలబడగలుగుతాడా? వాడు ఏమనుకుంటాడు తెలుసా? ఆఖరికి నన్ను కూడా మార్చేస్తాడు ఈ వ్యక్తి అనుకుంటాడు సైతాన్ గాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. అయ్య బాబు, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే నన్ను కూడా మార్చేస్తాడు, నన్ను కూడా కన్విషన్ చేస్తాడు అనుకుంటాడు. హల్లెలూయా. అవునా కదా బ్రదరా? నువ్వు లేచినది మొదలు ఎడతెగని ప్రార్థన, కృతజ్ఞత, దేవునితో భావం కలిగి ఆత్మల రక్షణలో ఈ పూట ప్రభువా, ఈ రోజునైనా నాకు నిద్ర నుండి లేపి ప్రభువా నాకు ఆయువునిచ్చావు, ప్రాణం ఇచ్చావు అయ్యా, నాకు జీవితాన్ని ఇచ్చావు. ఈరోజు ఎవరిని మండించాలి ప్రభువా? ఎవరిని నడిపించాలి ప్రభువా? ఏ వ్యక్తులు మార్పు తేవాలి ప్రభువా? ఎవరు తప్పిపోతున్నారు ప్రభువా? ఎవరు లోకంలో కలిసిపోతున్నారు అయ్యా? ఏ అలవాట్లు విడుదల లేక సంఖ్యల్లో బంధకాల్లో బిగించబడ్డారు ప్రభువా? వారి దగ్గరికి నేను నడుస్తాను ప్రభువా, వారిని పరిచయం చేసుకుంటాను ప్రభువా, నీ సన్నిధికి మోసుకొని వస్తాను ప్రభువా. స్తోత్ర. మండుతూ ఉండాలి, నువ్వు మండుతూ ఉండాలి. అందుకే వాక్యంలో పౌలు గారు అంటాడు, ఆత్మను ఆర్పకుడి. మరీ చెడ్డవైనా ఆ దయ్యాలు వచ్చి కాపురం చేయకుండానట్లు నీ హృదయాన్ని, తలంపుల్ని, ఆలోచనని స్వాధీనపరచుకొని వండుకున్నట్లు నువ్వేం చేయాలి తెలుసా? మండు. ప్రార్థనలో రగులు. దేవునికి సహవాస కృతజ్ఞతలో నువ్వు నిలబడు. ఇన్ని లక్షణాలు నీలోకి వస్తూ ఉంటే ఎక్కడ వాడికి చోటు ఉంటుంది? అక్కడ ఎక్కడ ఉంటుందండి వాడికి చోటు? సైతాన్ గాడికి, ఆ దయ్యపు కార్యాలకి ఎక్కడ చోటు ఉంటుందండి బిడ్డ? నువ్వు ప్రార్థన చేయు, ఉపవాసం చేయు, మోకాలేయు, కన్నీరు కార్చో, పశ్చాత్తాపపడవు. దశ మారేటప్పుడు మారుతుందిలే, దిశ మారేటప్పుడు మారుతుందిలే, తలరాత్రి బాగున్నప్పుడు బాగుంటాలే,
రాతల గీతలుగా వచ్చే ఏడాది బాగుంటుందిలే, నా బ్రతుకు బాగుంటుందిలే అనుకొని నువ్వు లోకంలో గీతలకి, రాతలకి, పోతలకి వీటికి అలవాటు పడిపోయి నువ్వు వెళ్ళిపోయావు అనుకోండి, సైతాన్ గాడు నేను ఏమైనా చేయగలుగుతాడు, ఏ అలవాట్లోకైనా తీసుకొని వెళ్ళగలుగుతాడు, అసలు నిన్నే ఇక్కడ లేకుండా కూడా చేయగలుగుతాడు, ఏవేవో ఆలోచనలు తీసుకొస్తాడు, అసలు నువ్వు బ్రతకటం వేస్ట్ కూడా అంటాడు, అసలు నీలాంటి వాళ్ళు బ్రతకటం నిందుకు దండగా శుద్ధ దండగా కూడా అంటాడు. అనడా అట్లాగా అనటం వల్లే కదండి లోకంలో ఎంతో మంది హతులైపోతున్నారు, ఎంతో మంది ప్రాణం విడిచి వెళ్ళిపోతున్నారు, ఏవేవో చేసుకొని చచ్చిపోతున్నారు. అవునా కదండి? ప్రియమైన వాక్యం వింటున్న చెల్లెమ్మ, అక్క, తమ్ముడు, అన్న, ఈరోజు మనము మన హృదయంలో వాడికి చోటు లేకుండా మనం జీవించాలి. వాడు కాళ్ళు పెట్టడానికి కూడా చోటు ఉండకూడదు అక్కడ, కాళ్ళు పెట్టడానికి కూడా చోటు ఉండకూడదు అక్కడ. ఎక్కడా? నీ హృదయంలో వాటికి చోటు ఇవ్వకుండా బ్రతకాలి మనం. ఇప్పుడు ఈ మాటలు చెప్పే విషయంలో ఎన్ని చోట్లు ఉన్నాయో వాడికి తెలుసా? ఎడతెగని ప్రార్థన లేదు, ఒక చోటు ఉంది, ఇంకో దేవుడు వచ్చి కూర్చుంటుంది. కృతజ్ఞత లేదు, మండేటట్టు అనుభవం లేదు. ఇంకోటి రాజు చూద్దాం 20 వచనంలో, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. చాలమ్మా, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి. దేవుడు చెప్పిన మాట నీకు బహుగా అర్థమైంది, బాగా అర్థమైంది నీకు. ఆ బాగా అర్థమైన విషయాన్ని ఏం చేయాలి? ప్రవచించు. ఒక దేవుడు కూర్చొని వాక్యం చెప్పు, దేవుని మాటను చెప్పు, మందిర సంగతులు చెప్పు, బోధ గురించి చెప్పు, జరుగుతున్న పరిచర్య గురించి చెప్పు, దైవ సేవ ఎలా జరుగుతుందో చెప్పు, నీ మందిరంలో జరుగుతున్న సాక్ష్యాలు చెప్పు, స్వస్థతలు చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రవచించుట యందు నిర్లక్ష్యముగా ఉండకుడి. సంఘంలో ఉంటున్న వారులారా, సంఘస్థులారా, దేవుని బిడ్డలారా, ఎన్ని నిర్లక్ష్యాలు ఉన్నాయో తెలుసా మీకు? ఎప్పుడైనా ఎవరు సాక్ష్యాన్ని మోసుకుని వెళ్ళావా? ఇక్కడ సాక్ష్యం చెబుతానంటేనే వస్తుంది మళ్ళా, త్వరగా చెప్పమ్మా, ఇక ముగించేసేగా, ఈరోజు సాక్ష్యం లేకపోతే వచ్చే వారం చెప్పచ్చుగా అంటుంటాం. ఒక సాక్ష్యం బలంగా చెప్తున్నారా ఎవరైనా? ఆ సాక్ష్యం పట్టుకొని ఒక ఇంటికి ఆ సాక్ష్యం మోసుకుని వెళ్తానా? అయ్యా, ఇంత గొప్ప కార్యం చేశాడంటే దేవుడు, ఆత్మీయలో ఒక బిడ్డ ఉంది, పలానా పేరు, ఈరోజు సాక్ష్యం చెప్పాడు బ్రదరా. ఆ సాక్ష్యం ఎంత గొప్పగా ఉందో తెలుసా? మోసుకుని వెళ్ళి ప్రవచించు, ప్రకటించు, పరిచయం చేయి, నడిపించు. వాక్యం చెప్తుంది అదే కదా, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. నువ్వు ఎప్పుడైతే ఆయా సంగతుల గురించి, దేవుని కార్యాల గురించి, దేవుని పని గురించి, దేవుని పరిచర్య గురించి, దేవుని మందిరంలో జరుగుతున్న సాక్ష్యాల గురించి, అద్భుతాల గురించి, వాక్యం గురించి, స్వస్థతల గురించి నువ్వు మోసుకుని, అమ్మ ఇంట్లో తల్లి చెల్లి మోసుకొని వెళ్ళి కొంతమందికి నువ్వు ఎప్పుడైతే ప్రకటించడం మొదలుపెట్టి నువ్వు అడుగులు వేస్తావో, వారిలో ఒక విత్తనం నాటబడుతుంది. ఈరోజు కాకపోయినా ఆ విత్తనము మొలకెత్తడానికి, ఈరోజు కాకమ్మా, ఆ విత్తనం మొలకెత్తడానికి ఈరోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఈ వారం కాకపోయినా, ఒక నెల జరిగిపోయినా, ఇంకొక నెలలోనైనా విత్తనము మొలిచి దేవుని సన్నిధిలో నాటబడుతుంది. దేవుడికి స్తోత్రం. ఆ విత్తనము వేయాలి, సువార్త అనే విత్తనము. జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మోసుకుని వెళ్ళి చెప్పు. అవునా కాదండి? నువ్వు ఎప్పుడైతే మోసుకుని వెళ్ళి ప్రవచిస్తావో, ప్రకటిస్తావో దేవుని వర్తమానాన్ని, సాక్ష్యాన్ని, సంగతులను, అప్పుడు వారిలో ఒక ఆత్మ దేవుని నడిపింపు కొరకు ఎదురు చూసిన ఆత్మగా మార్చబడుతుంది. దేవుడు నడిపించిన ఆత్మగా మార్చబడుతుంది. ఎప్పుడు చెప్పామో మనం? ఎవరికైనా బోధించావా? ఎవరికైనా ప్రకటించావా? దేవుని వర్తమానం చెప్పావా? సాక్ష్యాలు చెప్పావా? సంగతులు చెప్పావా? స్వస్థతలు చెప్పావా? పరిచర్య సేవలు చెప్పావా? చెప్పు బిడ్డ. నువ్వు చెప్పకపోవటం వల్లే, నువ్వు ఆ ఇంట నువ్వు ఆ వాడ ఈ వాడ వెళ్ళి చెప్తూ ఉంటే సైతాన్ గారు చూస్తూ ఉంటాడు. అరే, నేను ఏదో చేయాలనుకుని వస్తే, ఇంకా దేవుని గురించి బలంగా వాడబడుతూ దేవుని గురించి ప్రకటిస్తూ వెళ్తే నేను ఇంకేం వాడుకోను? ఆమెతో అతనితో నాకు ఇంకేంటి పని? ఏమండి, నాకేం పని అంటాడా లేదా వాడు? అసలు ఉంటాడా అక్కడ బ్రదరు? ఏమంటాయ్యా, ఉంటాడా? ఉండడు వాడు, వాడికి పని లేదు ఇక. ఎందుకంటే నువ్వు ఎడతెగకుంటున్నావు అన్ని విషయాలు. దేవుని విషయాల్లో నీ హృదయం నింపబడింది, దేవుని కార్యక్రమాలలో, దేవుని యొక్క పనిలో నువ్వు నిండా మునిగి తేలుతున్నావు, దేవుని పరిచర్యలో మునిగి తేలుతున్నావు. దేవుని గురించి నువ్వు ఎక్కడికో ఆయన ప్రకటించి మోసుకుని వెళ్ళాలనుకోని అందులో నువ్వు కూరుకుపోయి ఉన్నావు. వాడిని నే చేయలేడు, నీ దగ్గరికే రాలేడు. చూడండి ఇంకొక మాట,
సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. దేవుని వాక్యం వింటున్న సహోదరి, దేవుని సన్నిధిలో వాక్యం చెబుతున్నప్పుడు నువ్వు దాన్ని పరీక్షించు, ఆ మాటను పరీక్షించు. ఏమంటే ఏం చేయాలంట? ఆ మాటను నువ్వు పరీక్షించు. ఆ మేలైన దానిని నువ్వు చేయటానికి ఇష్టపడు. ఏదైనా సరే, అది వాక్యమైనా సరే, దేవుని పని అయినా సరే, దేవుని పరిచర్య అయినా సరే, దేవుని యొక్క పనిలో ఏ విషయంలోనైనా మేలైన దానిని చేయబట్ట. ఇంకొకటి, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండు. ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండు. అయ్య బాబా, నాకు సంబంధం లేదు, వాటితో నాకు పొత్తు లేదు, వాటితో నాకు ఎటువంటి సహవాసం లేదు, అదంటే దేవునికి ఇష్టం కాదు, దేవుడు కోపగించుకుంటాడు, దేవునికి పని లేదు, దేవునికి అసహ్యం అనుకుంటావే, నువ్వు అక్కడ ఉంటావా? చెప్పాలి, అక్కడ ఉంటావా? నువ్వు ఎప్పుడైతే దూరంగా కీడుకు వెళ్తూ ఉంటావో దూరంగా, అప్పుడు సైతానుగాడు నేనేం చేయలేడు. వాడు ఇవన్నీ ఎందుకు చెబుతూ ఉన్నామంటే, సైతానుగాడికి నీ మనసులో చోటు ఇవ్వకూడదని. సైతానుగాడికి నీ హృదయంలో చోటు ఇవ్వకుండా మనం బ్రతకాలి అంటే ఈ లక్షణాలు, ఈ గుణాలు ఉండాలి. ఏ గుణాలు? ఎడతెగక ప్రార్థన చేయాలి, ప్రతి విషయమునందు థ్యాంక్స్ చెప్పాలి దేవునికి, ఆత్మను మనము ఆర్పకుండా, ప్రవచించుట నిర్లక్ష్యపడకుండా, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని పట్టుకోవాలి, సమస్తమైన కీడునకు దూరంగా పరిగెత్తాలి. ఈ లక్షణాలు, గుణాలు నీలో ఉంటే వాడు నీ దరిదాపులు కూడా కనబడతాడా? మరి చెడ్డవైని ఇంకెక్కడ తీసుకొస్తారు? వాడికే చోట్లేదు, వాడికే అక్కడ కాపురం చేయడానికి చోటు లేదు, అక్కడ నివసించడానికి చోటు లేదు, ఉండటానికి చోటు లేదు. ఎందుకంటే నీ హృదయం వేటితో నింపబడింది? ఇవన్నీ ఇప్పుడు చెప్పినవి, ఇవన్నిటితో నింపబడింది. వీటన్నిటితో సహవాసం నీకుంది, వీటన్నిటితో కలిసి బ్రతుకుతున్నావు కాబట్టి వాడు నిన్ను కదిలించలేడు, నీతో సహవాసం చేయలేడు, నిన్ను ముట్టజాలడు. వాడు ముట్టగలడా? చెప్పండి, ముట్టగలడా? అందుకే ఈరోజు ప్రవచించబడినటువంటి మాటల చేత మనం ఎలాగ ఉండాలి తెలుసా? ప్రభువా, చక్కటి విషయాలు నాకు తెలియపరిచావు నాయనా, ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటానయ్యా. ఈరోజు ఎడతెగక నీ ప్రార్థనలు నేను పాల్గొంటాను. అన్ని విషయాల్లో ప్రార్థన, దుఃఖముల ప్రార్థన, ఆనందముల ప్రార్థన, కూర్చున్న చోట ప్రార్థన, నిలబడిన చోట ప్రార్థన, నా మనసులో చేసుకుంటూ వెళ్తాను, హమ్మింగ్ చేసుకుంటూ వెళ్తాను. అని ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ, ఈ గుణాలతో మనం ఉంటామో, సైతానుగాడు మన ఏం చేయలేడు. మనతో వాడికి సహవాసము, పొత్తు ఏమాత్రం కుదరదు. అందుకే కుదరనప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను విడిచిపెట్టేస్తాడు. మనం ఎవరి సహవాసనం అంటే దేవుని సహవాసనమై బ్రతుకుతాం. అప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు, నువ్వు అడిగే ప్రతిదీ దేవుడు నీకు చేస్తాడు, నీ కన్నీటికి విలువనిస్తాడు, నీ బ్రతుకులో గొప్పగా నువ్వు నాట్యం ఆడునట్లుగా చేస్తాడు, హృదయంలో ఉల్లసింప చేసే విధంగా చేస్తాడు. నీ ఇంటిలో ఏది తక్కువ కాకుండా, కొదువు కాకుండా, ఆత్మీయతలో నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆశీర్వాదకరంగా మార్చాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి వారిగా మనం ఉండాలంటే ఇలాంటి గుణాలు, లక్షణాలు మనలోకి తెచ్చుకుందుముగాక. గట్టిగా చెప్పండి, ఇలాంటి వాటితో మనం బ్రతుకుదుముగాక. ఆమేన్. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి ఇక మీద నుంచి మన జీవితం మండే జీవితంగా ఉందుముగాక. మనలో ఉన్న ఆత్మను ఆర్పకుండా బ్రతుకుదుముగాక. ఆమేన్. గట్టిగా చేద్దాం, ఆమేన్, హల్లెలూయా. ఈ జీవితం మనం ఎప్పుడైతే అవలంబిస్తావో సైతానుగాడు నిన్ను కదిలించలేడండి. వాడు ఆమెడు దూరం పరిగెడతాడు, దూరంగా జరుగుతాడు. ఈ మాటలు నిన్ను బలపరిచాయని సేవకుడుగా నేను దేవుని యొక్క మాటను పట్టుకొని మాట్లాడుతున్న సంగతిని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఎడతెగని ప్రార్థన లేకుండా బ్రతుకుతున్నాం, కృతజ్ఞత దేవునితో సహవాసం లేకుండా బ్రతుకుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఆత్మను ఆర్పేస్తూ బ్రతుకుతున్నాము, ప్రవచించడం నిర్లక్ష్యంతో బ్రతుకుతున్నాము, సమస్తమైన మేలైన దానిని మనం పట్టుకోకుండా మనము వేటితో పట్టుకుని బ్రతుకుతూ ఉన్నాము. సమస్తమైన కీడును దూరంగా బ్రతకలేక మనం కీడుతోనే లోనై బ్రతుకుతున్నాము, దురలవాట్లతో జీవిస్తున్నాం. కాబట్టి సైతానుగాడు మనల్ని బలహీనపరిచేస్తున్నాడు. ఈరోజు నేర్చుకున్న ఈ మాటల చేత మనందరం బలపడి దేవుని యొక్క అభిష్ట నెరవేర్చే వారిగా మనం ఉందుముగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు.